Anka. Welcome back to Shilpakala Vedika. Wow! అమ్మా తల్లి కళమ్మ తల్లి ఎంతకాలం అయిందమ్మా ఈ తలుపులు తెరిచి నువ్వు. వావ్, వెల్కమ్ నితిన్ ఫ్యాన్స్, కీర్తి సురేష్ ఫ్యాన్స్, ఆల్ ద హైపర్ బాయ్స్ అండ్ ద సూపర్ గర్ల్స్, అర్జున్ అండ్ అనుని సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ స్వాగతం, స్వాగతం. పిడివి ప్రసాద్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన సూర్యదేవర నాగవంశీ గారు నిర్మాతగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి బ్యూటిఫుల్ మ్యూజిక్తో, పిసి శ్రీరామ్ గారు తన అందమైనటువంటి సినిమాటోగ్రఫీతో, ఆర్ డాషింగ్ హీరో నితిన్ అండ్ కీర్తి సురేష్ నటించినటువంటి రంగ్ దే సినిమా ప్రీ రిలీజ్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. చిన్నప్పుడేమో ఆ సుజాతను చూసి నేర్చుకో, మ్యాథ్స్లో చూడు దానికి ఎన్ని మార్కులు వచ్చాయి. ఏయ్ శ్రీకాంత్, నిన్నే సుజాతలాగా సంపాదించలేవా నువ్వు మార్కులు? ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత ఏమో కంపారిజన్. రే మనోహర్, ఆ పక్కింటి వాడు ప్రసాద్, వాడికి సంవత్సరానికి 10 లక్షలు అంట ప్యాకేజ్. నీ మొహం చూడు అసలు, ఇదో కంపారిజన్. ఇక పెళ్ళైపోయిన తర్వాత ఆగుతుందా? ఏమండి వాళ్ళకి 2 పిల్లలు పుట్టేశారు, మనకి ఇలాంటి కంపారిజన్. అబ్బబ్బబ్బా, 1 కాదు 2 కాదు, లైఫ్ అంతా కంపారిజన్. పాపం అర్జున్ పరిస్థితి కూడా అలాగే ఉంది. మనకి త్వరలో థియేటర్లో తెలుస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమాని మనందరం థియేటర్లో చూడడానికి రెడీగా ఉన్నాము. సో హోలీ కన్నా ముందే రంగ్ దే పండగ వచ్చేస్తుంది మనకి థియేటర్స్లోకి. Big C and KLM Fashion Mall Keep Loving More proudly presents the pre-release event of Rang De. Our associate sponsors Vijeta Supermarket, Priya Gold, and our media partners are Brochil. Excel partners are Broadband. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు TV9 అండ్ అలాగే NTVలో కూడా వాచ్ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ ఆఫ్ శ్రేయస్ మీడియాలో కూడా చూడొచ్చు, అండ్ ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్లో కూడా మీరు లైవ్గా చూడొచ్చు. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. మ్యూజిక్ ఈజ్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. అండ్ ఇప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి నితిన్ సినిమాల్లోని డాన్సులతో రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ సందీప్ అండ్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సారీ, వీళ్ళందరినీ దాటుకొని రావడానికి కొంచెం టైం పట్టింది నాకు. ఐఎమ్ కమింగ్. థ్యాంక్ యూ చిట్టి మాస్టర్ అండ్ టీమ్ ఫర్ ద వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. బాబా బాబా బాబా, అసలు మొత్తం కళకళ్ళాడిపోతుంది ఇవాళ. వెంకీ గారు మీరే డైరెక్టర్ గారు ఒక్కసారి లేచి నిలబడి అందరికీ హాయ్ చెప్పండి. ఎప్పుడు హీరోయిన్లు చెప్తారు, హీరోలు చెప్తారు, మన డైరెక్టరు. సో సక్సెస్ కొట్టడానికి రెడీగా ఉన్నటువంటి డైరెక్టర్, ఆల్రెడీ తొలి ప్రేమ లాంటి సూపర్ హిట్ సినిమాని తీసినటువంటి డైరెక్టర్ వెంకీ గారు, ఆల్ ది బెస్ట్ టు యూ అండి. ఇక్కడ శిల్పకళా వేదికలో ఇన్ని రోజుల తర్వాత రంగ్ దే ఆడియో ఫంక్షన్కి నించున్నటువంటి నాకెంత ఆనందంగా ఉందో, ప్రతి ఒక్క సీట్లో కూర్చున్నటువంటి సినిమా అభిమానికి అంతే ఆనందంగా ఉంటుంది. నవ్వునా కాదా? మీరు కూడా నాకు కనిపిస్తున్నారు, నా కంటి చూపు బాగానే ఉంది, ఏజ్ వల్ల ఏం ప్రాబ్లం రాలేదు. సో బిగ్ సి అండ్ KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ Rang De, powered by Vijeta Supermarket and Priya Gold Refined Sunflower Oil. Our media partner is Brochil, broadband partner Excel Broadband. And ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు TV9 and NTVలో వాచ్ చేస్తున్నారు, అలాగే ఇక్కడ కూడా కూర్చొని చూస్తున్నారు. శ్రేయస్ మీడియాలో కూడా చూడొచ్చు, ఆదిత్య మ్యూజిక్ వారి యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు వాచ్ చేయొచ్చు. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. రంగ్ దే టీజర్ని చూశారు, ఇష్టపడ్డారు, మళ్ళీ చూడాలి అనుకుంటున్నారు. మనకి థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఇదే గతి కాబట్టి ఇంకొకసారి టీజర్ చూసేద్దామమ్మా. ఓకే, సో సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ గారు నిర్మాతగా అద్భుతమైన సినిమాల్ని మనకి అందించుకుంటూ వచ్చారు. సో కంగ్రాచులేటింగ్ పిడివి ప్రసాద్ గారు అండ్ అలాగే వంశీ గారు, ఇది కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టాలని ఆశిస్తూ. ఓకే, అర్జున్ వర్సెస్ అను, మీకు తెలుసు కదా ఈ మూవీలో అను అన్నిట్లోనూ ఎక్కువ పాయింట్లు సంపాదించేస్తుంది, మార్కులు వచ్చేస్తున్నాయి, ప్రతి దాంట్లోనూ కంపారిజన్. అసలు ఇవాళతో ఒక డౌట్ మనకి క్లియర్ అయిపోవాలి, బాయ్స్ గొప్ప గర్ల్స్ గొప్ప? గర్ల్స్. ఓకే, గర్ల్స్ గొప్ప అనుకుంటున్న వాళ్ళు ఎవరు? గర్ల్స్ మీరు గొప్ప అనుకుంటున్నారా? అక్కడ కూర్చోవడం కాదమ్మా, ఇక్కడికి రండి స్టేజ్ మీదకి మీరు గొప్ప అయినట్టయితే.
దోస్ వైట్ షర్ట్ గర్ల్స్ ఇలా రండి, కమాన్. కాదు, బాయ్స్ గొప్ప. బాయ్సా? అయితే బాయ్స్ మీరు కూడా రండి ఇక్కడికి. బాయ్స్ గొప్ప, గర్ల్స్ గొప్ప తేల్చేద్దాం ఇవాళ. ఏంటి ఆంటీలు గొప్ప? ఎవరన్నారు? హలో, మనం ఆ పదానికి చాలా యాంటీ. బ్రిటిష్ వాళ్ళు ఎన్నో వదిలేసి వెళ్ళారు, ఇది కూడా వదిలేసి వెళ్ళారు. తీసుకెళ్ళిపోండి, అక్కర్లేదు, మాకు అర్థమైందా? రండమ్మా, రండి రండి, కమ్ 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 కమ్. గర్ల్స్ గొప్ప అనుకుంటున్నారు కదా? ఓకే, నేను ఇవాళ చాలా న్యూట్రల్గా ఉండబోతున్నాను. నేనేదో ఒక అందమైన గర్ల్ అయినంత మాత్రాన వీళ్ళకి సపోర్ట్ చేస్తానని మరింత అందమైన గర్ల్ అయినంత మాత్రాన వీళ్ళకి సపోర్ట్ చేస్తానని అనుకోకండి. ఇప్పుడే మనకి మోస్ట్ హ్యాండ్సమ్ నరేష్ గారు ఇక్కడికి విచ్చేశారు. నరేష్ గారు, అసలు ఈ మధ్య మీ హిట్ పరంపర కొనసాగిపోతుంది అంతే. గర్ల్స్, బాయ్స్ ఎక్కడ? టీమ్ అర్జున్, ఇది టీమ్ అను. టీమ్ అను, నువ్వు ముందు విను. ఓకే, ఏంటి? మాకు కూడా వచ్చు, మాకు వచ్చు. కొంచెం అట్లా వెనక్కి రండమ్మా. ఓకే, ఎవరి గొప్ప అనేది మీరు ఇచ్చేటువంటి సమాధానాలను బట్టి ఆధారపడి ఉంది. ఓకేనా? నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మిమ్మల్ని రెడీగా ఉన్నారా మీరు? క్వశ్చన్ నంబర్ 1. ఓకే, బాయ్స్ అండ్ గర్ల్స్ మీలో ఎవరైనా సమాధానం చెప్పొచ్చు. టీమ్ అర్జున్ వర్సెస్ టీమ్ అను జరుగుతున్నటువంటి ఈ పోటీలో బాయ్స్ కి సపోర్ట్ చేసుకోండి. చెయ్యరు నా తెలుసు. నీ పిచ్చి, బాయ్స్ అందరూ గర్ల్స్కే సపోర్ట్ చేస్తారు. గర్ల్స్ మీకు ఎట్లాగో గర్ల్స్ సపోర్ట్ చేస్తారు. ఓకే, ఖాళీ సమయాల్లో అమ్మాయిలు ఏం చేస్తారు? షాపింగ్ చేయాలని ఆలోచిస్తుంటాం. ఏంటి? షాపింగ్ చేయాలని ఆలోచిస్తుంటాం. షాపింగ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైనా అబ్బాయిలు ఖాళీ కనిపిస్తే వాళ్ళ జీవితాలతో ఎలా ఆడుకోవాలని ఆలోచిస్తుంటారు. మేము కూడా అబ్బాయిల జీవితాలతో ఆడుకుంటాం. కొంచెం ఇంట్రెస్టింగ్ ఆన్సర్ లాగా ఉంది, కాబట్టి దీనికి కొన్ని పాయింట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇందులో కొంచెం నిజం ఉందేమో అనిపిస్తోంది. ఓకే, సో ఈ క్వశ్చన్కి టీమ్ అర్జున్ వాళ్ళు 1 పాయింట్ సంపాదించుకున్నారు. ఎందుకంటే వాళ్ళ బాయ్స్ మీకు 1 పాయింట్ వచ్చింది. బాయ్స్, క్వశ్చన్ నంబర్ 2. పెళ్ళి అనగానే యూత్ ఎందుకు భయపడతారు? నీ ఎంకమ్మా ఆవేశపడి చెప్పి పాయింట్ తగ్గించుకుంటున్నావు. సైలెంట్గా ఉండు, వాడు చెప్పనే ముందు. చెప్పండి. తెలిసి ఎవరైనా గోతిలో దుంకాలనుకుంటారా? చెప్పండి అక్కగారు. అందుకని పెళ్ళి అంటే యూత్ భయపడుతున్నారు. మీరు చెప్పండి. అమ్మా నాన్న లాంటి అత్తమామలు రారు కదా. అమ్మా నాన్న లాంటి అత్తామామలు రారు కాబట్టి. ఓ మై గాడ్, ఏమంటారు ఈ 2 ఆన్సర్స్? పెద్ద ఆయనకు మైక్ కావాలంట, అక్కడ ఎవరికో మైక్ కావాలంట. మైక్ ఉంటే ఇవ్వు భువన్. ఆయన కూడా ఒక సగటి పురుషుడు, ఒక స్టార్ పురుష్ ఒక ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారు. ఓకే, ఒక పని చేస్తున్నాను, దీన్ని నేను పెండింగ్లో ఉంచాను. థర్డ్ అంపైర్ని అడిగి చెప్తాను మీ సెకండ్ క్వశ్చన్కి ఎవరు పాయింట్లు సంపాదించుకున్నారు. సరే, మీ థర్డ్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఇందులో ఇదే ప్రాబ్లం ఉంది అర్జున్కి కూడా. అను ఎక్కువ చదివేస్తుంది, ఎక్కువ మార్కులు సంపాదించేస్తుంది. అమ్మాయిలు ఏకాగ్రతతో ఎందుకు చదువుతారు? వై చెప్పండి. అమ్మాయి ఫాలోయింగ్ పెంచుకోవడానికి. ఏంటి? బాయ్స్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి. నిజం చెప్పేసావేంటమ్మా? అందుకని చదువుతున్నావా నువ్వు నా బంగారు తల్లి? చెప్పాలి కదా. చెప్పమ్మా. కొత్తగా చెప్పేది మీరు ట్రైలర్ లోనే చూసారు కదా, డామినేషన్ చేయడానికి. ఎవరైతే అబ్బాయిలు మంచిగా చదువుకుంటున్నారో వాళ్ళకి ప్రేమ అని చెప్పి దించేది, మోసం చేసేది, వదిలేసేది. ఎక్కడండి బాగుపడేది? అర్జున్ టీం వాళ్ళది కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడే బేరంలాగా ఉందమ్మా. వీళ్ళు చెప్పిన దానితో నేను కూడా ఏకీభవిస్తూ వీళ్ళకి పాయింట్ 2. ఎట్లాగైనా సరే ఓకే, టీమ్ అను మీరు మంచి సమాధానం చెప్పి గెలుచుకోవాల్సిందే. మీ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. లవ్ విషయంలో జాగ్రత్త వినండి. లవ్ విషయంలో ఎవరు ఎక్కువ సిన్సియర్గా ఉంటారు? సింగిల్ ఆన్సర్ బాయ్స్. అమ్మాయిలు లవ్ చేస్తారు వాళ్ళే, వదిలేస్తారు వాళ్ళే, మోసం చేస్తారు వాళ్ళే. కానీ చివరి వరకు కూడా ఎవరితో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా లాస్ట్ కి అదే అమ్మాయిని తలుచుకుంటూ అలాగే ఉంటాడు. సో ఆబ్వియస్లీ బాయ్స్ 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 బాయ్స్. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఇక్కడ విందాం. చెప్పండి, మైక్ లో చెప్పమ్మా. ఏముండదు మేడం వినడానికి.
చెప్పు ఒకసారి చెప్పండి. లవ్ విషయంలో ఎవరు ఎక్కువ సిన్సియర్గా ఉంటారు? అమ్మాయిలు. ఎలా సిన్సియర్గా ఉంటారు చెప్పండి. ట్రూగా లవ్ చేస్తాం. ఓకే, యాక్చువల్లీ ఏం జరిగిందంటే మీరు ఇక్కడ ఉండేటువంటి శిల్పకళా వేదిక నియమ నిబంధనల్ని ఉల్లంఘించి ఎక్కువసేపు 1 మార్క్ ఆన్సర్కి 10 మార్క్స్ ఆన్సర్ చెప్పడం వల్ల పాయింట్ గర్ల్స్ టీమ్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపో. దీంట్లో కూడా మీ డామినేషన్ నేనా మేడం? ఐ యామ్ న్యూట్రల్ యాంకర్ రే. సమాధానం చెప్తే బాయ్స్ కి పాయింట్స్ కూడా ఇవ్వరు. మీకు 2 పాయింట్సా, వీళ్ళకి 1 పాయింట్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడిగేస్తున్నా. దీంతో మనకి డిసైడ్ అయిపోతుంది. వాళ్ళకి ఇప్పుడు 3 వచ్చేసిందంటే వాళ్ళు విన్ అయిపోతారు. ఓకే, లాస్ట్ వన్. అద్దం ముందు ఎక్కువసేపు ఎవరు స్పెండ్ చేస్తారు? ఎందుకు? అమ్మాయిలే ఉంటారు. ఎందుకు? ఎందుకంటే అలా అంత పెద్ద జుట్టు అయిపోయింది మీ సమాధానం. చెప్పండి. అమ్మాయిలు అబ్బాయిల కోసం. ఇక్కడ రమ్మా, ఇక్కడ రా. మేడం సైలెన్స్ సైలెన్స్. చెప్పమ్మా. ఎందుకు? ఎందుకు? అది అద్దం ముందు ఎందుకు టైం స్పెండ్ చేస్తున్నారు? అంటే మేకప్ లేకుండా గలీజ్ ఉంటారు. వాళ్ళ బాయ్స్ అయితే జస్ట్ ముఖం కడుక్కొని వస్తాయి. అమ్మాయిలకి అర్థం లేకపోతే ఎలా ఉంటారో వాళ్ళది వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు. తెలిసిపోయింది మన మేకప్ గురించి. వెళ్ళిపో. ఓకే, కంట్రోల్. ఓకేనమ్మా. సో అలా అర్జున్ టీం వాళ్ళు 3 పాయింట్స్ తో విన్ అయిపోయారు. ఓకే ఓకే. ఓ సారీ సారీ. ఏంటమ్మా థర్డ్ ఎంప? అవునా? ఏంటి 2 and 2? ఓ మై గాడ్, సారీ. ఓకే, అర్జున్ టీం వాళ్ళకి 2 అండ్ మీకు 2 వచ్చింది. దీనికి టై బ్రేకర్ కావాలి కాబట్టి ఒక పని చేద్దాం. ఒక మ్యూజిక్ ప్లే చేస్తాము. ఎవరు ఫస్ట్ చైర్లో కూర్చుంటే ఆ టీం విన్. ఓకేనా? కుర్చీ తీసుకురండి అమ్మా. మీ టీం నుంచి ఒకళ్ళు, మీ టీం నుంచి ఒకళ్ళు. రెడీ? ఇక్కడ వేయమ్మా. అందరు వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. అమ్మా ప్రీతం. ఓకే, మ్యూజిక్ ప్లే అవుతుంది. ఎవరు ఫస్ట్ వచ్చి కూర్చుంటే అర్జున్ టీమా లేకపోతే అను టీమా చూద్దాం. రెడీ? రెడీ అర్జున్ టీం, మీ పోస్టర్లు పెట్టుకోండి. మ్యూజిక్. జరుగు జరుగు జరుగు. అవలేదు ఇంకా, మ్యూజిక్ ఆగలేదు, ఆగలేదు. ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ రౌండ్. రెడీ? హలో హలో. ఆ గర్ల్స్ దూరం ఉండాలమ్మా. కమ్ ఆన్ ప్రీతం, కమ్ ఆన్. గర్ల్స్ దూరం. మన హీరో నితిన్ టీమే విన్ అయింది. అర్జున్ టీం విన్ అయ్యారు. కానీ బేసికల్లీ అమ్మాయిలు ఎంత చేసినా ఇంత జరుగుతుందంటే మేము ఇన్నోసెంట్. గూగుల్లో వెళ్ళి ఇన్నోసెన్స్ అని ఎత్తుకున్న కూడా బాయ్సే. ఎందుకంటే ఇన్నోసెంట్ కాబట్టి ఏం చేస్తాం, అమ్మాయికి సపోర్ట్ చేస్తాం కాబట్టి. ఎందుకంటే దే ఆర్ ద వన్. సో సపోర్ట్ చేస్తాం. సో బ్యాక్ అండ్ సపోర్ట్ ఆల్రెడీ బాయ్స్. ఇచ్చేస్తావా అయితే? ఇవ్వము. ఎందుకు ఇస్తాం మేడం? అయితే వెళ్ళిపో. గేమ్ లో అయితే గేమే కదా మ్యామ్. ఓకే, సో ఫైనల్ డిసిషన్ ఏంటి అంటే బాయ్స్ విన్స్. మీరిద్దరు విన్నర్సే. ఓకే, యాక్చువల్లీ ఇద్దరు కాదు, నేనే విన్నర్. నేను 2 టీంని సపోర్ట్ చేశాను కాబట్టి నేనే. మీకు టికెట్స్ అరేంజ్ చేస్తారు ప్రసాద్ గారు. ఏమైనా కొంచెం ఓకే చేస్తానని చెప్పారు. అలా చెప్తారు ఆయన. సో ఇప్పటికైతే వెళ్ళండి. తర్వాత హీరో గారు వచ్చిన తర్వాత డిసైడ్ చేద్దాం ఎవరు విన్నర్స్ అని. సరే, ఇప్పటికైతే అర్జున్ టీం వాళ్ళు విన్నర్స్. ప్లీజ్ అలా. లిప్స్టిక్ వేస్ట్ అయిందా? వెళ్ళు పో. ఓకే. అమ్మో, వీళ్ళని పిలిస్తే ఇంత పని అవుతుందని నేను అనుకోలేదురా బాబోయ్. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సినిమాలోని ఒక మంచి పాటకి డాన్స్ వేయించేద్దాం. లెట్స్ హ్యావ్ వన్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ రంగ్దే.
Superb Chitti Master and team, superb dance performance. So Big C and KLM Fashion Mall keep loving more. Proudly presents the pre-release event of Rang De, powered by Vijeta Supermarket and Priya Gold Refined Sunflower Oil. Our media partner, our Brochil, broadband partner, Excel Broadband. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు TV9 and NTVలో వాచ్ చేస్తున్నారు. Music is on Aditya Music. Event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. And మీరు యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ఆదిత్య లేకపోతే శ్రేయస్ మీడియాలో కూడా వాచ్ చేయొచ్చు ఇవాళ లైవ్ని. అండ్ సినిమాని మనకి అందిస్తున్నటువంటి డైరెక్టర్ వెంకీ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇప్పుడు ఇక్కడ శిల్పకళా వేదికలోకి ఎంటర్ అవుతున్న మన బ్యూటిఫుల్ గార్జియస్ టాలెంటెడ్ కీర్తి సురేష్ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. అను మొత్తానికి అను దొరికింది. మొన్న నితిన్ ఆల్రెడీ ట్విట్టర్లో పెట్టాడు అను ఎక్కడో తప్పిపోయిందని. ఈరోజు అను మనకి ఇక్కడ కంట పడింది. సో అను, వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ కీర్తి ఫ్రమ్ ఆల్ యువర్ ఫ్యాన్స్. కీర్తి సి ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, సో తొలి ప్రేమ లాంటి అద్భుతమైన సినిమాని, ఒక రొమాంటిక్ మూవీని మనకు అందించినటువంటి డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు మరొక్కసారి ఒక బ్యూటిఫుల్ సినిమాని మనకు అందించబోతున్నారు. స్పెషల్ ఏవి ఆన్ డైరెక్టర్ వెంకీ అట్లూరి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు డైరెక్టర్ వెంకీ గారు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంతోమంది పెద్దవాళ్ళందరికీ స్వాగతం. రోహిణి గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. అభినవ్, వెల్కమ్ టు యూ. ఠాగూర్ మధు గారికి, సుధాకర్ గారికి అందరికీ స్వాగతం పలుకుతూ మన లిరిక్ రైటర్ శ్రీమణి గారు ఎక్కడున్నా సరే స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీమణి గారు, సాగర్ గారు, వెల్కమ్ టు యూ అండి. వెరీ ఈగర్లీ వెయిటింగ్ టు లిసన్ టు యువర్ సాంగ్. శ్రీమణి గారు, నీ కన్ను నీలి సముద్రం అని రాసేశారు, కానీ మీ పెన్ను మాటల సముద్రం. ఎన్ని పాటలండి అసలు. అటు ఉప్పెన ఏమిటి, నాంది ఏంటి, అండ్ ఇప్పుడు రంగుదే ఏమిటి. అండ్ ఇప్పుడే ఇక్కడికి ఎంటర్ అయినటువంటి మన హీరో నితిన్. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ నితిన్. జయం సినిమా మొదలుకొని మన రంగుదే సినిమా వరకు డిఫరెంట్ మూవీస్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు నితిన్. సో ఈసారి కూడా ఫుల్గా సూపర్ సక్సెస్ని అందించడానికి నితిన్ ఇస్ ఆల్రెడీ రెడీ. సో శ్రీమణి గారు, సూపర్ సాంగ్స్ అండి, సూపర్ రైటింగ్. ఇందులో కూడా అన్ని పాటలు సింగిల్ కార్డ్. తొలి ప్రేమ నుంచి వెంకీ గారికి మీకు ఉండేటువంటి ఏమంటారు అనుబంధం అలాంటిది. సో ఇందులో కూడా అన్ని పాటలు రాశారు, బ్యూటిఫుల్ సాంగ్స్. సో ప్లీజ్. అందరికీ నమస్కారం. రంగ్దే ఫిల్మ్లో అన్ని పాటలు రాశాను, ఇప్పుడు రిలీజ్ అయినవి అండ్ రిలీజ్ అవ్వబోతున్నవి. ముందుగా వెంకీ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే తొలి ప్రేమ నుంచి ఆయన నన్ను నమ్మి ప్రతి సన్నివేశం నాకు చెప్పి మంచి సాహిత్యం రాసే అవకాశాన్ని ఇచ్చారు. అలాగే ఎస్పెషల్లీ ఈ రంగ్దే ఫిల్మ్కి ముందు నితిన్ గారికి భీష్మ ఫిల్మ్కి వర్క్ చేశాను. సింగిలే ఐఎమ్ రెడీ టు మింగిలే. సో ఇప్పుడు ఎవరు సింగిల్ లేరు. సో ఆ రహస్యాన్ని చెప్పడానికి మీకు సాగర్ గారు తర్వాత పాటతో వస్తున్నారు. అండ్ ఈ సినిమాలో పాటల గురించి చెప్పాలని అంటే, నాకు చాలా ఇష్టమైన పాటలు అన్ని రంగ్దే ఆల్బంలో అన్నీ కూడా ఇప్పుడు రిలీజ్ అయిన ఇప్పుడే డ్యాన్స్ మాస్టర్స్ చేసిన చూసి నేర్చుకోకు సాంగ్. అంటే చిన్నప్పటి నుంచి మన లైఫ్లో జరుగుతుంది, అది చూసి నేర్చుకో, ఇది చూసి నేర్చుకో అని ఒక ఫ్రస్ట్రేట్ అయ్యే కుర్రాడికి ఆన్సర్ చెప్తే ఎలా ఉంటుంది అనగానే ఇమ్మీడియట్లీగా వెంకీ గారు ఇది మీ పర్సనల్ ఫీలింగా స్క్రిప్ట్లో రైటింగ్ అని అడిగాను. రెండు అన్నారనమాట. సో దాన్ని తీసుకుని మంచి సాంగ్ ఇలాగా అందులో నెక్స్ట్ రిలీజ్ అవ్వబోతున్నా. అలాగే సిద్ శ్రీరామ్ గారు పడిన నా కనులు ఎప్పుడు సాంగ్ అండ్ మంచి సాంగ్స్, చాలా మంచి సాంగ్స్ రాసే అవకాశం దొరికింది. అండ్ ఎస్పెషల్లీ దేవి గారి గురించి చెప్పాలండి. అంటే ఈ సినిమాలో ప్రతి సన్నివేశంకి ఒక డిఫరెంట్గా ఉండేలాగా, కొత్తగా ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా ప్రతి ట్యూన్ని చాలా చక్కగా కంపోజ్ చేశారు. మంచి సాహిత్యం రాయడానికి చాలా అవకాశం దొరికింది ఈ ఆల్బంలో. థ్యాంక్స్ టు ద దేవిశ్రీ ప్రసాద్ గారు వన్స్ అగైన్.
అలాగే జులై చిత్రం నుంచి నేను హారిక అండ్ హాస్ని క్రియేషన్స్లో పనిచేస్తున్నాను. నాకు కమర్షియల్ రైటర్గా బ్రేక్ ఇచ్చిన ఫిల్మ్ అని చెప్పచ్చు. సో సితారా ఎంటర్టైన్మెంట్స్ వంశీ గారితో నా ట్రావెల్ జర్నీ ఇప్పటిది కాదు. సో ప్రతి సినిమాకి మంచి పాటలు ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తున్న వంశీ గారికి అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ మరియు హారిక అండ్ హాస్ని క్రియేషన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చినా కానీ ఆ ఫియర్ మాత్రం ఎప్పుడు పోదు, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ఇంతమంది చూస్తే. బట్ సుమా గారు మాత్రం అసలు ఎలా మాట్లాడేస్తారా అని అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు మాట్లాడడానికి ఫియర్ కానీ పాడడానికి లేదు. మీరు ఎప్పుడైనా సరే ఒక పాట పాడి వెళ్ళాలి, అది సెంటిమెంట్. శ్రీమణి గారు పాడాలి, శ్రీమణి గారు అది తొందరగా మళ్ళీ ఆడాలి అని చెప్పే ముందు మీరు పాడేస్తే బెటర్. ఇందులో మంచి కీలక సన్నివేశంలో వచ్చే పాటలో నుంచి తిట్టకండి, రాళ్ళు విసరకండి, ముందే చెప్తున్నా. అలాంటి వాళ్ళ దగ్గర లేవు, రెండు లేవు వాళ్ళ దగ్గర. ఎంత మంచి మనుషులు వాళ్ళు, మొత్తం స్వీట్ నింపుకొని వస్తారు వాళ్ళు. నా కనులు ఎప్పుడు కననే కనని, పెదవులు ఎప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు విననే వినని, మాయలో తేలుతున్నా. నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన. ఇంతకు మించి పాడితే దేవి గారు ఇక్కడి నుంచి ఇక్కడికే ఫ్లైట్ వేసుకుని వచ్చి కొట్టేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. మీరు మనసుతో పాడారు, మనసుతో. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు రియల్ సింగర్స్ వచ్చేస్తున్నారు పాటని మనకి వినిపించడానికి. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గిఫ్టెడ్ విత్ బ్యూటిఫుల్ వాయిస్. ఒకళ్ళు కపిలన్ అండ్ ఇంకొకళ్ళు హరిప్రియ ఆర్ ఫ్యాంటాస్టిక్ సింగర్స్. ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఏ పాట అయినా సరే మనకి మళ్ళీ 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 వినాలనిపించేటువంటి సాంగ్సే వస్తాయి. భగవంతుడు ఆయనకి అద్భుతమైనటువంటి వరం ఇచ్చారు. అటు మాస్ సాంగ్స్ని అందించేస్తారు, ఇలా క్లాస్ సాంగ్స్ని అందించేస్తారు. అండ్ ఆ సాంగ్స్ ఏదో ఒక రోజు రెండు రోజులు ఒక నెల వినే సాంగ్స్ కాదు. జనరేషన్స్ అండ్ జనరేషన్స్ కెన్ లిసన్ టు దట్ బ్యూటిఫుల్ మెలడీస్. థ్యాంక్ యూ రాక్ స్టార్ దేవి గారు. అండ్ హాయ్ హరిప్రియ అండ్ హాయ్ కపిలన్. హాయ్, ఇప్పుడే శానిటైజ్ చేశారు. ఓకే, హాయ్ అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. దిస్ ఇస్ మై ఫస్ట్ ఆడియో లాంచ్ ఇలా పర్ఫామ్ చేయడం అనేది. సో దిస్ ఇస్ సో స్పెషల్. దేవి అన్నకి చాలా థ్యాంక్స్. మా నాన్నకి ఖుషి మురళీధర్ గారికి కేవ్ కేక లాంటి చాలా హిట్స్ ఇచ్చారు, ఇప్పుడు నాకు కూడా ఇస్తున్నారు. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్. నితిన్ అన్న ఎక్కడున్నారు అన్న? మీరు నా సాంగ్ వినిన వెంటనే ఈ వాయిస్ చాలా బాగుంది, కన్వే చేయమని అడిగారని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. కీర్తి అక్క, ఐ లవ్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం ఏమిటో ఇది. హరిప్రియ అండ్ కపిలన్, దట్ వాస్ బ్యూటిఫుల్ సింగింగ్. చాలా చాలా బాగా పాడావు అండ్ యూ సింగింగ్ వండర్ఫుల్లీ. మీ నాన్నగారు మురళి గారి అవే స్కిల్స్ నీలో కనిపిస్తూ ఉన్నాయి హరిప్రియ. వండర్ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్ కపిలన్. Thank you so much. It's been an honor, and you know, I'm very excited to be a part of this project. So thank you so much. I feel very blessed because this is the third song for DSP sir, and I'm very glad to lend my voice for Kirti and Nitin. So thank you so much for the entire crew, and I wish all the best for the film. Thank you. థ్యాంక్ యూ సో మచ్ కపిలన్. థ్యాంక్ యూ హరిప్రియ. ఓకే, సో ఇప్పుడు చూసి నేర్చుకో అని మనకి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చెప్తూనే ఉంటారు. పాపం అర్జున్ పరిస్థితి చాలా దారుణం. అనువును చూసి నేర్చుకో, మార్కులు ఎలా సంపాదించాలో చూసి నేర్చుకో, బుద్ధిగా ఎలా ఉండాలో చూసి నేర్చుకో. దీని మీద శ్రీమణి గారు ఒక పాట రాశారు. ఇందాక మనం డాన్స్ చూసాం, కానీ వీడియో చూసేసే ముందు ఏయ్ హూ ఇస్ దిస్ హ్యాండ్సమ్ బాయ్ రే? ఏయ్ ఓ, నేను ఇంకో హీరో సంబడి ఐ థాట్ వెన్నెల కిషోర్ గారు. ఓ మై గాడ్, గాడ్స్ మస్ట్ బి క్రేజీ. ఓకే, వెల్కమ్ అండి. అండ్ లెట్స్ హ్యావ్ ద బ్యూటిఫుల్ వీడియో ఆఫ్ దిస్ సాంగ్ ప్లీజ్. ఎక్కువ మంది అమ్మాయిలు చేయి ఊపారు. గర్ల్ డాన్స్లతో అదరగొట్టేశాడు నితిన్, సూపర్. అండ్ ఇలాంటి ట్రెండీ సాంగ్స్ని క్రియేట్ చేయాలన్నా
ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ పాడుకునేలాగా చేయాలన్న ద వన్ అండ్ ఓన్లీ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గారు వచ్చేసారా? వస్తున్నారు మరికొద్ది సేపట్లో. బట్ బిఫోర్ దాట్ ఆర్ ఫంటాస్టిక్ వర్సటైల్ యాక్టర్ నరేష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే అనదర్ గ్రేట్ యాక్ట్రెస్ రోహిణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పాత్ర ఎలాంటిదైనా సరే చెడు కూడా ఆడేటువంటి ఇద్దరు నటులండి. ఒకరు రోహిణి గారు, ఇంకొకరు నరేష్ గారు. నరేష్ గారిని రీసెంట్గానే జాతిరత్నాల్లో చూసాము. అండ్ రోహిణి గారు బాహుబలి, ఇలా ఎన్నో సినిమాలు. సో ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మైక్ బాబులు. నరేష్ గారు మీ అబ్బాయి అర్జున్ గురించి చెప్పండి మాకు. ఎలాంటోడు? అంత సడన్గా అడిగేసి మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నాను మా అబ్బాయిని. సరే, నాకు ఫిష్ ఇష్టం లేదు, నేను తినలేదు. నువ్వు ఫిష్ తినలేదు కదా, నీ ఫిష్కి ఎందుకు కడుపు వచ్చింది అని అడుగుతున్నాను. అని మీ అమ్మాయి గురించి చెప్పండి. అను. నాకు అను కంటే అర్జునే ఇష్టం. నాకు అర్జున్ కంటే లేదు, మనసులో ఎక్కడున్నా కూడా నాకు మా అమ్మాయి అను అంటేనే ఇష్టం. ఇది బాగుందండి. కోడలు వాళ్ళిద్దరూ కొట్టుకుంటే మీరేమో రివర్స్లో అటు ఇటు ప్రేమించేస్తున్నారు. ఈ లాజిక్ ఏదో బాగుంది. హరీష్ గారు ఇక మీరు మాట్లాడుకోవచ్చు. మా డౌట్ క్లియర్ అయిపోయింది, మీరు మాట్లాడండి. ఒక్క ట్రైలర్, ఒక్క బ్యూటిఫుల్ ట్రైలర్, 2 పంచులు, 100 మెసేజ్లు పైన వచ్చాయి నాకు. ఇందాక చెప్పింది ఒకటి. రెండోది, ఫస్ట్ నైట్కి వెళుతూ ఒక్కసారి ఇళ్ళు బాబు, నీకు కొంత మెల్లగా అలవాటు అయిపోతుంది. అసలు ఏ ఫాదర్ అంటే సినిమా ఈజ్ లర్నింగ్ టు లవ్. అండ్ వెంకీస్ డెఫ్ట్ హ్యాండ్లింగ్, ఎక్స్ట్రాడినరీ హ్యాండ్లింగ్, కొత్త ఫ్లేవర్తో, ఒక కొత్త వైబ్రేషన్తో ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ మింగిల్ చేసి ఒక బ్యూటిఫుల్ కాక్టైల్గా రూపొందించిన ఫిల్మే ఇది. సింపుల్గా చెప్పాలండి, ఇంకా అంతకంటే నేను ఎక్కువ సినిమా గురించి చెప్పదలుచుకోలేదు, మీరు చూడాలి. నితిన్ యూనిక్నెస్ ఏంటంటే ఒక్క సినిమాకి సంబంధం ఉండదు. ఈజ్ అ యాక్షన్ కమర్షియల్ హీరో. నితిన్ యూనిక్నెస్ ఏంటంటే నితిన్ ఫ్యాన్స్ ఆడపిల్లలు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. అది కాకుండా అందరు హీరోల ఫ్యాన్స్ కూడా నితిన్ ఫ్యాన్సే. అది అతని యూనిక్నెస్. ఇది నితిన్తో నాకు 4వ సినిమా. వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్స్ టు వర్క్ విత్ అండ్ వర్సటైల్ యాక్టర్స్ టు వర్క్ విత్. ఒకటే చెప్తున్నాను, ఎక్కువ నేను చెప్పలా. ఈ సినిమా, ఈ క్యారెక్టర్ బాబా సాక్షిగా నేను చెప్తున్నాను, బాబా భక్తుడిని. ఐ కాంట్ థింక్ ఎనీబడి ఎక్సెప్ట్ నితిన్. ఓన్లీ నితిన్ ఈ క్యారెక్టర్, అంతే. కీర్తి నా బిడ్డ, తనకు తెలుసు, నా కూతురుతో సమానం. దక్షిణ భారతదేశానికి గర్వకారణం తను. భారతదేశానికి మహానటి నుంచి హై స్కూల్ గర్ల్ దాకా ఏమన్నా చూస్తుంది. మోస్ట్ డేంజరస్ యాక్ట్రెస్. నిజంగా ఇట్స్ అ వండర్. వీఆర్ ప్రౌడ్ టు హ్యావ్ హర్ హియర్ ఇన్ అవర్ TFI తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ సౌత్. షీ ఈస్ అ నేషనల్ స్టార్. ఆనర్ టు హ్యావ్ హర్. ఎస్, మేమందరం ఉన్నాం. సింపుల్గా ఈ ఫిల్మ్ చెప్పాలంటే 2 బ్యూటిఫుల్ సోల్స్ లర్నింగ్ టు లవ్. వాళ్ళ చుట్టూ ఫ్యూ లవ్డ్ వన్స్. వెంకీ అట్లూరి, ఇందాక చెప్పే కదా,
ఎంత బ్యూటిఫుల్ సోల్స్ గురించి ఒక అందమైన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాయాలంటే ఇందాక నేను వెన్నెల కిషోర్ డిస్కస్ చేసుకుంటున్నాం వెంకీ అట్లూరి ఏంటి అని. ఈజ్ అ బ్యూటిఫుల్ ప్యూర్ సోల్ అండి, ప్యూర్ సోల్ అండ్ అ ఫ్యాంటాస్టిక్ క్రియేటర్. ఒక్క స్మైల్ చేస్తూనే మొత్తం ఇంత అందమైన సినిమా తీశాడు వెంకీ అట్లూరి. ఈ సినిమా చెప్పిన రోజే చెప్పిన ఈ సినిమా హిట్ అని. నేను చెప్పిన సినిమా 99% హిట్, ఇది గన్ షాట్ హిట్ నేను అప్పుడే చెప్పాను. అంతేకాదు మెమరబుల్ హిట్. ఎందుకంటే కోవిడ్ తర్వాత తెలుగు సినిమా విజయబావుట ఎగరేస్తుంది ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా. ఏ సినిమా అన్న హిట్ అవుతుంది. ఈ సినిమా మర్చిపోలేనంటి మరుపురాని హిట్ అవుతుంది. నేను చెప్తున్నాను ఇక్కడ, రాసుకోండి, ఇట్స్ నాట్ పబ్లిసిటీ, ఎందుకంటే ఎక్కువ సినిమా గురించి మాట్లాడండి. దెన్ నా క్యారెక్టర్ నిజంగా నా అదృష్టం. ఇవాళ నా పికప్, నా రైజింగ్ అన్నీ కూడా సీనియర్ అద్భుతమైన డైరెక్టర్స్తో పాటు త్రివిక్రమ్ గారు, అబ్బా ఏం టైమింగ్ నరేష్ గారు, అదిగోండి త్రివిక్రమ్ గారే ఓ యా వచ్చారు. యా యా అసలు వాట్ ఏ టైమింగ్ సో అండి. థ్యాంక్ యూ. టైం ఉందండి. సూపర్. థ్యాంక్ యూ. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మా ఇప్పుడే చెప్తున్నాను డైరెక్టర్ త్రివిక్రమ్ గారని. అలా వెల్కమ్ వైకుంఠపురాన్ని త్రివిక్రమ్ గారు. మనకి సో సృష్టించిన థ్యాంక్ యూ. త్రివిక్రమ్ గారికి స్వాగతం. వండర్ఫుల్. ఫైనల్గా సితారా ఎంటర్టైన్మెంట్స్ మకుటంలో ఇది మరొక డైమండ్. ఇది హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. ఇట్స్ అన్ ఆనర్ టు వర్క్ విత్ వండర్ఫుల్ యాక్టర్స్, వండర్ఫుల్ టెక్నీషియన్స్, పి శ్రీరామ్ గారి దగ్గర నుంచి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. అండ్ రోహిణి గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. హాయ్ హాయ్ హాయ్, హలో అండి, హ్యాపీ టు సీ యూ. మన ఫంక్షన్ తర్వాత మళ్ళీ ఈ ఫంక్షన్లో కలుస్తున్నాం కదా, మధ్యలో ఒక బ్లాక్ బస్టర్ కొట్టేశారు మనం. యా, రంగ్ దే ఫిల్మ్, ఈ ఫిల్మ్ తోటి మళ్ళీ పాండమిక్ తర్వాత మిమ్మల్ని అందరినీ కలవబోతున్నాను. ఈ ఒక్క సంవత్సరం లాస్ట్ మార్చ్లో స్టార్ట్ అయ్యి ఈ మార్చ్ వరకు మనం అందరం కొంచెం కింద మీద పడి భయాలతోనూ బాధతోనూ ఉన్న ఈ టైంలోనూ రంగ్ దే లాంటి ఒక ఫిల్మ్ రావడం ఎలాగంటే అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుతూ చూసుకునే, ఒక్కసారి కాదు మళ్ళీ మళ్ళీ మనకి ఎప్పుడైనా కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నప్పుడు కొన్ని ఫిల్మ్స్ చూద్దాం అనుకుంటాం. అలాంటి ఫిల్మ్ అనమాట రంగ్ దే. సో ఈ రంగ్ దే ఇట్లా రావడానికి ముఖ్య కారణం కోర్స్ వెంకీ. నిజంగా ఆయన వెంకీ కోప్పడి నేను చూడనే లేదు ఇంతవరకు. సో నవ్వుతూ చేంజ్ చేసుకున్నాను అన్నారు కదా, దాట్ ఈస్ ద ట్రూత్. యాక్చువల్గానేమో మనం ఎప్పుడు కాంబినేషన్స్ గురించి వింటూ ఉంటాం. ఈ హీరో, ఈ డైరెక్టర్, లైక్ త్రివిక్రమ్ గారు, అల్లు అర్జున్ గారు, ఇట్లాంటి కాంబినేషన్స్ అంటే అని హిట్లు అంటూ ఉంటాం. యాక్చువల్గా ఇందులోని బెస్ట్ కాంబినేషన్, మనం ఎప్పుడు బాగా ఎదురు చూసే కాంబినేషన్ ఏమిటి అనిపిస్తుంది అంటే ఎప్పుడూను జయ ఆంటీ అండ్ నితిన్, ఆఫ్ కోర్స్ దట్ ఈస్ దేర్. పిసి శ్రీరామ్ గారి సినిమాటోగ్రఫీ అండ్ అ లవ్ స్టోరీ. ఒక లవ్ స్టోరీని పిసి శ్రీరామ్ గారు చూపించినంత అందంగా, అంత బ్యూటిఫుల్గా ఎవరూ చూపించలేరు. సో అలాంటి ఒక లవ్ స్టోరీ అగైన్ మనకి గీతాంజలి నుంచి మనం గుర్తు చేసుకుంటే అందులోనే ఇష్క్లోని మనల్ని అట్లా తీసుకెళ్ళిపోతూ ఉంటారు, మధ్యలో మేమందరం వస్తూ ఉంటాం. అలాంటి ఒక కంటిన్యూషన్ అన్నమాట రంగ్ దే. ఈ పాటలు వింటున్నప్పుడు నా మనసులోనేమో నేను పిసి శ్రీరామ్ గారు ఈ సాంగ్స్ ఎట్లాగా చూపించుంటారు అని నాకేమో చూడాలని చాలా ఒక ఎక్స్పెక్టేషన్ ఏర్పరిచింది. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫీల్ అన్నమాట ఈ ఫిల్మ్లోను. అండ్ ఆఫ్ కోర్స్ జయ ఆంటీ అండ్ మేమిద్దరం చేసిన ఆ పిక్చర్ తర్వాత మళ్ళీ మా కాంబినేషన్. అండ్ వి జస్ట్ ఎంజాయ్డ్ మా లొకేషన్లో జరిగిన అన్ని ఆటలు అవన్నీనేమో సినిమాలు చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి మేము ఎంత ఎంజాయ్ చేస్తామో అదే విధంగా ఉంటుందన్నమాట ఫిల్మ్. అండ్ మై డియర్ డాటర్ కీర్తి, తను యాక్చువల్గా
యూనో నేను శైలజ పిక్చర్లోనే ఫస్ట్ తను తెలుగు పిక్చర్లో చేసినప్పుడు నా కూతురుగా చేసిందనమాట. అప్పుడే నాకు తెలుసు షీఈస్ గోయింగ్ టు రియలీ రాక్ అని. ఇన్ని విషయాలు చేసినా కూడా అదే ఇన్నసెన్స్తో, అదే ఒక యూనో వెరీ పీస్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ చైల్డ్ అనమాట. ఈ క్యారెక్టర్ తను తప్ప ఇంకెవ్వరూ చేయలేరు, ఈ అను క్యారెక్టర్. అందులోని అన్ని విషయాలు ఉంటాయన్నమాట. అంటే అర్జున్ నాకు చాలా ఇష్టం, బట్ అను కూడా చాలా ఇష్టం. యు బెటర్ సే దట్ అంటుంది చూసారా, నన్ను అక్కడి నుంచి భయపెట్టి పంపించింది అది. నేను ఆ క్యారెక్టర్ నితిన్ తప్ప ఎవరు చేయలేదు అంటే పోటీగా చెప్పావా? ఎస్, ఇక్కడ పోటీలు జరిగాయి చూసారు కదా మీరు. సరే, ఇది ఎలాగా 26 తర్వాత మీకు తెలిసిపోతుంది. ఎనీవేస్, మళ్ళీ మంచి పిక్చర్స్తో మిమ్మల్ని కలవడం, ఆ పిక్చర్స్ మీకు అందరికీ నచ్చడం అనేది నా చాలా అదృష్టం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బీ పార్ట్ ఆఫ్ ఆల్ ది ఫిల్మ్స్ యు ఆర్ మేకింగ్. అండ్ బాయ్. Thank you so much, Thank Naresh you. garu, and thank you, Rohini garu, to see you, waiting to see you on March 26th in theaters. Trivikram gariki swagatam, suswagatam. నితిన్ అండ్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో ఆ సినిమా చూసాము. మీ ఇద్దరి కాంబినేషన్లో బండీరా వరకు వచ్చినా మేము చూస్తాము. వెయిటింగ్ ఫర్ ద కాంబినేషన్. అండ్ ఇప్పుడు మన మీడియా పార్ట్నర్ బ్రోచుల గురించి ఒక స్మాల్ ఏవీ ప్లీజ్. That was a cute mashup on Kirti. Such a beautiful, talented and dedicated actress, Kirti Suresh. ఇప్పుడు రంగదే సినిమాలోని ఒక సూపర్ సాంగ్ని మనకు వినిపించడానికి మన ఫెంటాస్టిక్ సింగర్ సాగర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అటు ఐఫా అవార్డ్స్ అండ్ నంది అవార్డ్స్ని సొంతం చేసుకున్నటువంటి ఆర్ మెలడియస్ సింగర్ సాగర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి సోదరుడు అండ్ వండర్ఫుల్ పర్సన్ అండ్ వండర్ఫుల్ సింగర్ సాగర్ గారు, వెల్కమ్. సో బస్ స్టాండ్ సాంగ్ వినిపించబోతున్నారు మీరు మాకు. ఓకే, ఎస్, ప్లీజ్. ముందు ఏమైనా మాట్లాడతారా లేకపోతే పాడేద్దాం ఫస్ట్. పాడేద్దామా? నేను పాడట్లే, మీరు పాడేయండి. ఓకే, మీరు సపోర్ట్ చేయాలండి. ఇందులో ఫీమేల్ సింగింగ్ లేదన్నారు. ఉంది. ఓకే, అంటే ఈ సాంగ్ అందరికీ వర్తిస్తుంది. తలుపులేయండి అమ్మా. రెడీ? ఓకే, బిఫోర్ ఐ స్టార్ట్, అందరు బాగున్నారా? హౌ ఇస్ కోవిడ్ ట్రీటింగ్ యూ ఆల్? బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? వండర్ఫుల్లీ. ఎక్కడున్నాయి మాస్కులు? యాక్చువల్లీ కోవిడ్ వచ్చిన తర్వాత ప్రపంచం లైఫ్ అందరిది బతికి బస్ స్టాండ్ అయిపోయింది. ఇది కొంచెం స్పెషల్ అంతే. గమ్మత్తైన విషయం ఏంటంటే, నా పెళ్ళైన తర్వాత నేను పాడిన ఫస్ట్ పార్ట్ ఇదే, శ్రీమణి గారు పెళ్ళైన తర్వాత రాసిన ఫస్ట్ సాంగ్ ఇదే, అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నితిన్ గారు పెళ్ళైన తర్వాత యాక్ట్ చేసిన ఫస్ట్ సాంగ్ ఇదే అనుకుంటాను. వావ్, సో మంచి సిచ్యువేషన్ సాంగ్. లెట్స్ హ్యావ్ ద ట్రాక్ ప్లీజ్. ఎలా సాగర్ గారు, ఎలా అనాలి? ఎలా అనాలి? మీకు నేర్పాలండి నేను. ఓనా? ఓ ఓ, మీరేంటి ఇటు ఎక్కడికో వెళ్ళి చెప్పారు? మీ ఆవిడ ఎక్కడ కూర్చున్నారు ఒకసారి మాకు? ఏదండి? మీ ఆవిడ వచ్చారా ఇవాళ? ఉన్నదే. ఆహా, ఏంటండి ఎంత ధైర్యం ఉంటే మీరు అక్కడికి వెళ్ళి బస్ స్టాండే బతికే బస్ స్టాండే అని అంటే పాడతారు. రికార్డ్ చేసిన చెన్నైలో చేశాను, ఓ, అంతే సేఫ్ అయిపోయి అనమాట. అరే దేవి గారు వచ్చేసారా? రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు, స్వాగతం. అండ్ సూపర్ సింగింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద మూవీ టూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ గారు. సో దేవి గారు ఎలాగో వచ్చేసారు కాబట్టి హిట్కి, సూపర్ హిట్కి, బంపర్ హిట్కి, బ్లాక్ బస్టర్ హిట్లకి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి ఎలాంటి అద్భుతమైన సినిమాలను అందించారు. రీసెంట్గా చెప్పుకుంటే ఉప్పెన, ఆ హాంటింగ్ మెలడీస్ మనకి వినిపిస్తూనే ఉన్నాయి. ఈలోపు మరొక రొమాంటిక్ మ్యూజికల్ని మనకు అందించేశారు దేవి గారు. సో ఫర్ ద ఫస్ట్ టైం దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ నితిన్ కాంబినేషన్లో సినిమా వస్తున్నటువంటి ఈ తరుణంలో కంగ్రాచులేటింగ్ బోత్ ఆఫ్ దెమ్. అవును త్రివిక్రమ్ గారు, అవును, ఇది నిజం. ఇదే ఫస్ట్ టైం వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా. నేను కూడా కొంచెం షాక్ అయ్యాను. ఎస్, కానీ దట్స్ అ సూపర్ మెలడియస్ మ్యూజికల్ రొమాంటిక్ మూవీ. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ March 26 థియేటర్లో రిలీజ్ కోసం. ఇప్పుడు మరి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. చాలా సైలెంట్గా ఇక్కడ ఏం జరుగుతుంది, నన్ను ఎందుకు ఇక్కడ పిలిచారు అని అబ్జర్వ్ చేస్తూ కూర్చున్న మిస్టర్ వెన్నెల కిషోర్ గారు. అండ్
అండ్ అలాగే అంతే సైలెంట్గా పక్కన కూర్చున్న మిస్టర్ అభినవ్ గోమటం. వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్ రే? కమ్ ఆన్ స్టేజ్. ఏ సంబడి గివ్ దెమ్ ద మైక్ రే ప్లీజ్. ప్లీజ్ గివ్ దెమ్ ది హ్యాండ్సమ్ హంక్ ఆఫ్ టాలీవుడ్, Mr. Venala Kishore and another handsome hunk, Abhinav. Superb. చాలా మంది అమ్మాయిలు, అదిగో అమ్మాయిలు మీకోసం వచ్చారు ఇవాళ. వెనల్ కిషోర్ గారు. యా, థ్యాంక్ యూ సమ్ ఆఫ్ దెమ్ వాంటెడ్ టు ప్రపోజ్ టు యూ కదా. యా, నేనే వద్దని చెప్పా, కరోనా కదమ్మా ఇప్పుడు వద్దని చెప్పాను. యా, సో మీరు చెప్పండి, ఎవరు అరుణ్ గొప్ప, అర్జున్ గొప్ప లేకపోతే అను గొప్ప? అంటే నాకు అను గొప్ప అండి. ఎందుకు? వై? అంటే బేసిక్గా నన్ను చాలా ఆడుకున్నాడు హీరో పర్సనల్గా. మొత్తం అంటే అన్ని రకాల ట్రైలర్లు చూసి ఉంటారు. బట్ షీ ఈజ్ వెరీ స్వీట్ టు మీ. షీ ఈజ్ వెరీ స్వీట్. యా యా, ఓకే. యా. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ. అందరు ట్విట్టర్లో అందరు నాకు హాయ్ చెప్పినందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. మొన్న కీర్తి సురేష్ గారికి ఏదో హ్యాపీ బర్త్డే చెప్తే హ్యాష్ ట్యాగ్ పెట్టలేదని తిట్టిడ్రు. థ్యాంక్ యూ. ఏదో మర్చిపోతాం హ్యాష్ ట్యాగులు, అంత ఫ్యాన్సా? అరే ఎనీవేస్, ముందుగా త్రివిక్రమ్ సార్ థ్యాంక్ యూ. మీకు తెలుసు ఎందుకు. అండ్ డిఎస్పి సార్ రియలీ హ్యూజ్ ఫ్యాన్ సార్. నా కనులు ఎప్పుడు అనే సాంగ్ ఇట్స్ మై కార్డియో సాంగ్ టు బి ఆనెస్ట్. అంటే ఆ జానర్ కార్డియో కాకపోయినా నాకు చాలా బాగా దిల్ మీద తీసుకున్న సాంగ్కి. లవ్లీ సాంగ్స్, ఇట్స్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. రియలీ నైస్ టు మీట్ యూ టుడే. అండ్ ముందుగా అందరికీ వచ్చిన మీడియా మిత్రులకు అండ్ ప్రోటోకాల్ ఉంటుంది కదా సంథింగ్, నితిన్ ఫ్యాన్స్ అందరికీ, అండ్ మన కీర్తి సురేష్ ఫ్యాన్స్ అందరికీ, అండ్ అలాగే మన సుమ గారి ఫ్యాన్స్కి, సో అందరికీ హలో అండి. ఓ ఐ గాట్ ఇట్. మీరంట పాట పాడాలంట. వద్దు ప్లీజ్. వద్దు, ఇంకా ఎవరు వ్యాక్సినేషన్ ఏమి వేసుకోలేదు కదా ఇంకా. ఏది మీ పాటకా? సో యా, ముందుగా రంగ్ దే మూవీ రిలీజింగ్ ఆన్ March 26th. చంచల్ కూడా జైలు నుంచి డైరెక్ట్గా రిలీజ్ అయ్యి రంగుదేకి వచ్చారని అడుగుతున్నారు వాళ్ళు. దే ఆర్ టెల్లింగ్. హాయ్ హలో అన్న, ఇది 2-3 ముక్కలు రాసుకొని వచ్చిన చెప్పేస్తాను. ముందు టెన్షన్ అవుతుంది లైట్గా. ముందుగా మన వెంకీ అట్లూరి గారు థ్యాంక్ యూ. ఒక లవ్లీ రోల్ ఇచ్చారు మూవీలో. తొలి ప్రేమ సినిమాకి మిస్ అయింది. రియలీ లండన్కి షూటింగ్ అంటే లండన్ కూడా ఎప్పుడు చూడలేదు నేను. యాక్చువల్గా చూద్దాం అనుకున్నా. అండ్ మజ్నుకు కూడా లండన్ షూటింగ్ పెట్టారు, చూద్దాం అనుకున్నా, మిస్ అయింది. బట్ ఈ సినిమాలో వర్కౌట్ అయింది కానీ లండన్ వర్కౌట్ అవ్వాలి, అది కోవిడ్ వల్ల. అది నా కర్మ అంతే. బట్ ఎనీవేస్ రియలీ లవ్లీ రోల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ తెలియని విషయాలు చాలా ఉన్నాయి నితిన్ గారి గురించి. ఆయన నెక్స్ట్ డే ఫ్రెష్గా ఉండడానికి చాలా పనులు చేస్తుంటాడు. అంటే ఆయన మనకి ఎలా ఉంటుందంటే, మనము ఆయనతోటి డిన్నర్కి వెళ్తాము, మనము సరదాగా పార్టింగ్ చేస్తాము. నెక్స్ట్ డే మార్నింగ్ రాగానే డైరెక్టర్ చూసి ఏమంటారంటే, అలా ఉండాలి ఒక హీరో అంటే, చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నాడు కిషోర్, నువ్వేంటి నైట్ అంతా ఫుల్ అంటాడు. అదేంటంటే మన ఫేస్ ప్రభావం. శత్రుఘ్న సినిమాలాగా నాకు కొంచెం కళ్ళు కొంచెం అలా ఉంటాయి, నేనేం చేయలేను దానికి. ఆయనేమో మంచి ఫ్రెష్గా ఆల్మండ్ లా హౌస్లో జలీబీలా ఉంటాడు. అండ్ కీర్తి సురేష్ గారి గురించి మీకు చాలా తెలియాలి. చాలా డౌన్ టు ఎర్త్ అమ్మాయి, వెరీ గ్రౌండెడ్. ఒక 7-star హోటల్లో ఉన్న సరవణ భవన్ నుంచే ఫుడ్ తెచ్చుకుంటుంది. అంత గ్రౌండెడ్ మనిషి. ఏ ఫుడ్ అయినా సరే లాస్ట్కి భవన్ ఉండాలి. వసంత భవన్, ఆనంద భవన్, సరవణ భవన్, రాజ్దీ భవన్, ఏది ఉన్నా సరే భవన్ ఉండాలి లాస్ట్కు. మొహమ్మదీయ షవర్మా ఉన్న భవన్ ఉండాలి లాస్ట్కు. ఓకే, నాకు వచ్చిందంటది. వెరీ లవ్లీ పర్సన్ టు వర్క్ విత్. అండ్ అలాగే మన నరేష్ గారు ప్రెటీ మచ్ ఎవ్రీథింగ్ కవర్ చేశారు. రియలీ లవ్లీ వర్కింగ్ విత్ యూ సార్. మీరు చాలా నేర్చుకోవాలి. అండ్ మన అభినవ్ గోమటం గురించి చెప్పాలంటే, అభినవ్ గోమటం గురించి మీ అందరికీ ఇన్స్టాగ్రామ్ ఆయనకి ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో నాకు తెలుసు. బట్ ఆయనకు ఒక చిన్న చెడ్డ అలవాటు ఉంది. ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కనిపించినా సరే మిమ్మల్ని చూస్తూ పెరిగారండి అంటాడు.
అది ఒక్కటే అలా మార్చుకోవాలి. అంటే అందరినీ చూస్తూ పెరుగుతూ ఎప్పటిదాకా పెరుగుతాడు ఈయన. పెరిగి స్టేజ్ ఎవరు కనపడినా సరే సుమ గారు కనపడితే మరి చూస్తూ పెరిగానండి. ఆ సుమ గారితో అంటే ఓకే, అరే నన్ను చూసినా సరే నన్ను చూస్తూ పెరిగానండి అంటారు. బ్రహ్మాజీ గారు అంటే ఆలమార అప్పటి నుంచి ఉన్నారు, ఆయనను చూస్తూ పెరుగుతున్నారంట, అది ఓకే. నరేష్ గారు ఉన్నారు, నితిన్ గారు మిమ్మల్ని చూస్తూ పెరిగానండి, నా చైల్డ్హుడ్ అంతా మీ సినిమాలతో గడిచిపోయిందని అంటారు. బట్ ఎనీవేస్ అది కాదన్నా, ఊరికే చెప్పినా అనుకుంటున్నాం. చూసినావు ఆ అది వాయిస్లో బేస్ చూసారా? అది కాదు, అది వాయిస్ కాదు, శబ్దాలే. అది కాదు, నేను వీకీలీక్స్ కాదన్నా, నేను వికీపీడియా. చూసావా ఆయన? అబ్బా అది ఏంటది, ఎవ్రీ పంచ్. సుమ గారే సైలెంట్ అయిపోతారు. ఓవరాల్ టైం వేస్ట్ చేయనండి. థ్యాంక్ యూ సో మచ్. మార్చ్ 26 రంగ్ డే. ఐ రియలీ హోప్ యూ లవ్ ఇట్. ఒక మంచి రోల్ చేశాను, అది మీకు నచ్చుతుందని కోరుకుంటాను. ఏదైనా సరే మన ట్విట్టర్లో ట్యాగ్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీ నితిన్ గారి బర్త్డేకైనా కీర్తి సురేష్ బర్త్డేకైనా ఖచ్చితంగా నేను #ట్యాగ్ పెడతాను. ఆ KEERTHY KIRTHY అది చెప్తే కరెక్ట్గా #ట్యాగ్ పెడతాను, తప్పుగా అర్థం చేసుకోకండి. అండ్ సుమ గారు మంచి విల్లా కొంటున్నారంట కదా, ఎక్కడా టైల్స్ వేస్తున్నారంట కదా. యాజ్ అ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ అభినవ్, యూ ప్లీజ్ స్టే దేర్. యా ఓకే. ఓ సారీ, మైక్ ఇవ్వలేదా? ఇచ్చారు. ఓ మరి మైక్ ఇక్కడ పెట్టాలి, అప్పుడే వస్తుంది మాటలు. మీరు మైక్ ఎక్కడ పెట్టాలో తెలియక కాదండి, మీరు ఎవరైనా అడుగుతారేమో అని నేను వెయిట్ చేస్తున్నా. సరే, ఇప్పుడు మీ చిన్నప్పటి నుంచి నన్ను చూశారు అంతేనా? అవునండి. ఓకే, ఇంకా చెప్పండి. నేను ఆడియన్సెస్ని కూడా అందరినీ చూసుకుంటే పెరిగా. వీళ్ళందరినీ చూస్తూ పెరిగారా? బా, ఇంకెంత పెరుగుతారండి మీరు. నో, బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ హూ ఐ సపోర్ట్, అర్జున అను అంటే నేను వాళ్ళిద్దరిని చూసుకుంటూ పెరిగాయి కాబట్టి ఇద్దరిని సపోర్ట్ చేస్తాను. ఇద్దరిని చూస్తూ పెరిగాడంటమ్మా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అలాట్. తాగుదాం ఎప్పుడైనా. అవును, మేము అభినవ్ గురించి ఏవి వేయకపోయినా మీరు వేసారు ఒక ఏవి. నిజమే, మనకి ఐవి కూడా సరిపోదు, వీవీలే అన్నీ. మాట్లాడు అందరు ఫ్యాన్స్ వెయిటింగ్. బట్ థ్యాంక్స్ అలాట్ గైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీఫ్ గెస్ట్గా ఇక్కడికి వచ్చిన త్రివిక్రమ్ సార్కి నమస్తే సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఏమండి అవి నేను చెప్పేస్తా, థ్యాంక్స్ అన్నీ నేను చెప్తా. బట్ నేను థ్యాంక్ యూ చెప్పాలండి ఎట్లయినా. ఓకే, అంటే ఈ ఫ్రంట్ రోలో ఉండే వాళ్ళందరికీ చెప్పేయండి బెటర్. లేదండి, అందరికీ పేరు పేరున మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్ అలాట్. స్పాన్సర్స్కి కూడా థ్యాంక్స్, బిగ్ సీకి కూడా థ్యాంక్స్. నెక్స్ట్ టైం ఐఫోన్ రిలీజ్ చేస్తే నాకు ఫ్రీగా పంపించామని చెప్పండి. రంగ్ డే ఆల్మోస్ట్ అంటే నేను చేయడానికి కారణం ఆఫ్ కోర్స్ వెంకీ సార్. వెంకీ సార్ 2019లో ఫోన్ చేసి చాలా పొలైట్గా అంటే మ్యామ్ మీలా కాదు, చాలా పొలైట్గా ఈ స్టోరీ ఇట్లా అనుకుంటున్నా, మరి నువ్వు ఇందులో ఒక రోల్ చేయాలి అది ఇది అంటే, నాతో ఫోన్లో ఇంత పొలైట్గా ఎవరు మాట్లాడలేదు బ్రో. అసలు ఏంటి ఈ డైరెక్టర్ ఏంటి, నా కథ ఏంది అని ఒకసారి నేను ఆఫీస్కి వెళ్ళి కలిసా. ఒక 1 hour మాట్లాడారు, చాలా పొలైట్గా సబ్లైమ్గా. అసలు ఉన్నారా లేదా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ 2019లో మొదలెట్టారంటే 2021 వరకు ఈయన రావడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ యాడెడ్ ఉంది. నేను చెప్తాను తొందరగానే. సో అప్పుడు చెప్పారు. సో ఐ సైడ్ ఓకే ఫైన్, క్యారెక్టర్ చాలా బాగుంది సార్, తప్పకుండా చేస్తా అని చెప్పా. అలానే ఐ కేమ్ ఇన్ టు దిస్ ఫిలిం. అండ్ ఆఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్టిస్ట్ చూస్తూ పెరిగా. సో నేను ఇట్స్ అమేజింగ్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఎస్పెషలీ నితిన్ అన్న నువ్వు ఎంత ఫ్రెండ్లీగా ఉంటావో మీ ఫ్యాన్స్కి తెలియాలన్న, ఒకసారి తెలియాలి. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం దట్ ఐమ్ డూయింగ్. This is the first film that I'm doing with నాకు you, ఇంకొక sir. ప్రీ రిలీజ్ ఉంది, అది చూసుకొని వచ్చేస్తా. ఫినిష్ నాకు కూడా చిన్న అన్నకి భయం అంట ఒక్కడ స్టేజ్ మీద ఉండడానికి. నీకు భయమా? నీకు భయమా అన్న? రియలీ? సరే ఏదో ఖర్చు క్లోజ్. ఒకసారి మీరు ఎంత ఫ్రెండ్లీ అందరు మీ ఫ్రెండ్స్ తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ మీ సినిమాలు అయితే చూస్తూనే ఉన్నారు. సో దే ఆర్ వెరీ లాయల్ ఫ్యాన్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం. సో
do I wish Kirti ma'am and thank you Venki sir. Thank you to Sitara Productions for this opportunity. Naresh garu annattu this is the first family entertainer after COVID. So tappakunda meer andaru chudandi, you will definitely like it. Thanks a lot. Thank you. అయిపోయిందండి, ఇంకో ఫంక్షన్ కూడా. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఏదైనా ఛాలెంజ్ మీకు ఇద్దరికి పెడదాం అనుకున్నాం కానీ బట్ ఐ డోంట్ నో. ఓకే, థ్యాంక్ యూ. యా, దట్ సింగిల్ లెగ్ ఛాలెంజ్, ఇట్లా కాలు మీద ఇట్లా కాలు పెట్టి చేయరా? ఓకే, బాయ్ 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 బాయ్. చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగా బాబు, బాయ్. ఓకే, సో ఇప్పుడు ఈ మూవీలోని రిలీజ్ కానటువంటి ఒక సాంగ్ని మన త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మైక్ టు బి హ్యాండెడ్ ఓవర్ టు. ఓ సార్, మీరు కూడా నాలాగా మైక్ క్యారీ చేస్తున్నారా? ఓకే సార్. రిలీజ్ గారు, శ్రీమణి గారు, అండ్ కవిత్వాన్ని పెన్నుతోనే కాదు ఆయన కెమెరా కన్నుతో రాయగలిగినటువంటి సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ గారు హ్యాస్ క్రియేటెడ్ మ్యాజిక్. యు ఆల్ ఆర్ లుకింగ్ ఆసమ్. అసలు నితిన్ అండ్ కీర్తి సో వెరీ వండర్ఫుల్, సచ్ ఎ వండర్ఫుల్ బ్యూటిఫుల్ సాంగ్. మరి ఇప్పుడు ఇంకొక సాంగ్ని మనకి ప్రజెంట్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఈ అమ్మాయి మైక్ పట్టుకొని మాట్లాడితే ఆ తర్వాత ఆ మైక్లో కూడా రీసౌండ్ వస్తూ ఉంటుంది. ఏ పాట పాడితే ఆ పాట హిట్. నేను పాట పాడను కదా కిషోర్ గారు, పాట పాడితే మళ్ళీ కాంపిటీషన్ అని పాడట్లేదు. సో ద వన్ అండ్ ఓన్లీ ఫెంటాస్టిక్ సింగర్, ఆ ఎర్త్లీ వాయిస్, ఆ వండర్ఫుల్ వాయిస్, నన్ అదర్ దాన్ మంగ్లీ. శివరాత్రికి పాట రిలీజ్ చేసింది, అది సూపర్ డూపర్ హిట్. ఏ పాట పాడితే ఆ పాట హిట్ కొడుతున్న మంగ్లీ ఇప్పుడు ఇందులోని ఒక సూపర్ సాంగ్ని మనకు వినిపించబోతుంది. మంగ్లీ, ఈ పాట ఇంకా బయట రిలీజ్ కాలేదు, ఫస్ట్ టైం కదా? అవునక్క. సో ఫస్ట్ టైం ఆన్ స్టేజ్ ఇక్కడ పాడి వినిపించబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. త్రివిక్రమ్ గారు నమస్కారం. దేవి సార్ మీకు కూడా నమస్కారం. ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం. అండ్ మా అన్నయ్య నితిన్ అన్న నమస్తే అన్న. ఫస్ట్ టైం నేను నితిన్ అన్నకు పాడ్డాము, చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా, పెద్దవాళ్ళందరికీ. అండ్ ఈ మూవీ చాలా సక్సెస్ అవ్వాలి, హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. దర్శకులకి, డైరెక్టర్కి అండ్ హీరోయిన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వెంకీ అట్లూరి గారు నవ్వుతున్నారు. థ్యాంక్ యూ. ట్రాక్ ప్లీజ్. సో మంగ్లీ అన్ని మంచి ఫోక్ నంబర్స్, మాస్ నంబర్స్ పాడుతూ ఎంటర్టైన్ చేస్తున్నావు, అలాగే భక్తి రస గీతాలు కూడా మధ్యలో. ఇప్పుడు ఇది ఎలాంటిది? నాకు ఎందుకు భయం వేస్తుంది. ఇంకేమేమి అనిపిస్తుంది? స్మెల్, టేస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి కదా? బాగానే ఉంది. అయితే నో ప్రాబ్లంలే, ఇంకే భయం అక్కర్లేదు మనకి. రెడీ అయితే? థ్యాంక్ యూ. రెడీ. నిజంగా ఇది సపరేట్ జానర్ ఉంటుంది. ఓకే, సో డిఫరెంట్, మీరు ఎప్పుడు విని ఉండరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరికీ. అందరూ చూడండి 16th 26th. సారీ 26th. ఏం లేదు, నేను పక్కన ఉంటే నా వయసు చెప్పాలని నీకు అనిపిస్తుంది, అందుకని 16 అన్నావు కదా. ఇట్స్ ఓకే. దండం పెడతా పంచ్ లేకున్నా మీద ప్లీజ్. ఓకే, 26th ఈ సినిమా వస్తుంది. అందరూ చూడండి, అందరూ ఆశీర్వదించండి. నితిన్ అన్న నిజంగా చాలా 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 మంచి వ్యక్తి. సినిమాలలో ఎంత కూల్గా, ఎంత మంచిగా ఉంటాడో బయట కూడా అట్లే ఉండే వ్యక్తి. సో అన్న, ఆల్ ది బెస్ట్. పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక చెల్లెలుగా. థ్యాంక్ యూ. నేను కూడా నితిన్ అన్న, చెల్లెలు కాదు అక్క. నేను కూడా ఇవాళ నుంచి నితిన్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అబ్బా, ఎవరినైనా అన్నాను పిలవాలి, హాయిగా ఉంది నాకు మనసుకి. సో బిగ్ సి అండ్ KLM Fashion Mall proudly presents the pre-release event of Rang De, powered by Vijeta Supermarket and Priya Gold Refined Sunflower Oil. Our media partner is Brochil, and event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. జల్సాతో మొదలైనటువంటి శ్రేయస్ మీడియా ప్రయాణం ఇప్పటి వరకు అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. సో ఆల్ ద బెస్ట్ టు శ్రేయస్ మీడియా. ఈ కార్యక్రమాన్ని మీరు NTVలో అండ్ TV9లో కూడా వాచ్ చేస్తూ ఉన్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ అండ్ our broadband partners are Excel Broadband. Okay, so ఇప్పుడు a special mashup video on our దేవి గారికి ఒక వేసుకోండి. దేవి గారు. హాయ్ గైస్, హౌ ఆర్ యూ? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అంటే
శిల్పకళా వేదిక అంటే ఈరోజు కలకల ఆడిపోతుంది. అండ్ ఐ థింక్ ఇట్స్ బీన్ లైక్ ఏజెస్ సిన్స్ వీ హీన్ ఆన్ స్టేజ్. అండ్ శిల్పకళా వేదికని ఎప్పుడూ చూసినట్టుంది, అవునా నితిన్? సో మళ్ళీ ఇలా ఇంతమందిని స్టేజ్ మీద కలిసే రోజు ఇంత ఫాస్ట్గా వస్తాను అనుకోలేదు. యాక్చువల్గా ఒక స్పెషాలిటీ ఏంటి తెలుసా? ఎగ్జాక్ట్లీ ఇట్స్ బీన్ 1 year సిన్స్ ద లాక్డౌన్ స్టార్టెడ్. ఈరోజు 21st March కదా, 22nd Marchని ఆయన అనౌన్స్ చేసి లోపలికి వెళ్ళి కూర్చోండి, క్లాప్స్ కొట్టండి, దీపాలు పెట్టండి అంటే ఏదో చెప్పారు. మనం కొట్టమంటే కొట్టాం, పెట్టమంటే పెట్టాం, లాస్ట్కి ఏమైందో తెలియదు కానీ ఫైనల్గా మళ్ళీ అందరం కలిసి బతికే ఉన్నాం, చాలా సంతోషం. సో అందరూ ఒకసారి వేసుకోండి. యా, అండ్ థ్యాంక్ యూ వెంకీ గారు ఫర్ దిస్ లవ్లీ ఫిల్మ్. మిమ్మల్ని వెంకీ గారు ఫర్ దిస్ లవ్లీ ఫిల్మ్ రంగ్ దే. హాయ్ సార్. అండ్ థ్యాంక్ యూ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫర్ దిస్ ఫిల్మ్. వంశీ గారు కనిపించట్లే అక్కడ. థ్యాంక్ యూ వంశీ గారు. ఇది యాక్చువల్గా ఏంటంటే వెంకీ గారికి నాది ఒక చిన్న జర్నీ ఉంది, అది చెప్పాలి నేను ఫస్ట్. తొలి ప్రేమ మూవీకి ఫస్ట్ ఆయన వచ్చారు ఇలా మ్యూజిక్ చేయాలని. అప్పుడు నేను చేయాల్సింది అది, కానీ అప్పుడు ఐ హ్యాడ్ వన్ ఆస్ట్రేలియా టూర్ ఏదో ఉండింది. సో యాక్చువల్ ఫస్ట్ పోస్టర్ మీద నా పేరే ఉంటుంది. సో దాని తర్వాత అది కుదరలే, ఆ డేట్స్ అని అది చేయడం కుదరలేదు. దాని తర్వాత మళ్ళీ మజ్ను సినిమా అప్పుడు వచ్చారు. దాని తర్వాత ఏదో కొన్ని రీజన్స్ వల్ల అది కూడా చేయడం కుదరలేదు. దాని తర్వాత ఏంద్ర ఇక్కడికి వెళ్తే జరుగుతా లేదా అనే డౌట్ ఆయనకు వచ్చినట్టుంది. ఒకసారి అనుకోకుండా ఫ్లైట్లో కలిసాం, అవునా? ఫ్లైట్లో కలిస్తే కరెక్ట్గా పక్క సీట్. అప్పుడు ఆయన వెళ్తుంటే ఆ 1 hourలో సార్ ఒక కథ చెప్తాను, మీకు నచ్చితే ఈసారైనా చేయండి అన్నారు. అని అప్పుడు నాకు ఫ్లైట్లో ఆ 1 hourలో నెరేట్ చేసిన కథే రంగ్ దే. విన్న వెంటనే నాకు చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. ఐ సెడ్ చాలా బాగుందండి, ఇది డిఫరెంట్గా మనం చేద్దాం అన్నాను. దెన్ ఆయన ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ప్రొడ్యూసర్ మాట్లాడి నాకు ఫోన్ చేశారు. అండ్ దట్స్ హౌ రంగ్ దే హ్యాపెండ్. ఐఎమ్ రియలీ గ్లాడ్ అండ్ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ రంగ్ దే. థ్యాంక్ యూ వెంకీ గారు. ఇట్ వాజ్ అన్ ఆసమ్ జర్నీ వర్కింగ్ విత్ యూ. చాలా సాఫ్ట్గా చాలా మంచోడిలా కనిపిస్తూ ఉండే వెంకీకి థ్యాంక్స్ చెప్పుకున్నాను, కానీ అంత కాదు అది. అండ్ నితిన్ బ్రో, నేను నితిన్ కూడా యాక్చువల్గా ముందు ఒక 1 or 2 films చేయాల్సి ఉండింది. అది అలా సెట్ అవ్వక అలా చేయాలి. కానీ ఫైనలీ వీఆర్ హ్యాపీ దట్ వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ సంథింగ్ ఫిల్డ్ విత్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ రంగు. ఇట్ వాజ్ రియలీ ఆసమ్ నితిన్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఈ మూవీ నిజంగానే నితిన్ చేసిన ఫిల్మ్స్లో కూడా చాలా డిఫరెంట్ ఫిల్మ్ అవుతుంది ఇది. అండ్ సో ఐమ్ రియలీ గ్లాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ కీర్తి, యాజ్ ఆల్వేస్ యూ రాక్డ్ ఇట్. నాకు వేరే అప్రిషియేట్ బోత్ ఆఫ్ యూ ఇస్, నేను వెంకీ దగ్గర స్టోరీ విన్న వెంటనే అదే అన్న, ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ సచ్ యంగ్ స్టార్స్ ఇలాంటి ఒక స్టోరీని వీళ్ళు అంటే ఇది ఒక యూత్ఫుల్గా ఉంటూనే ఒక మెచ్యూర్డ్ స్టోరీ, దాన్ని యాక్సెప్ట్ చేయడం, దాన్ని క్యారీ చేయడం కూడా చాలా చాలా కష్టం. సో ఐ థింక్ వీ ఆల్ నీడ్ టు గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అర్జున్ అండ్ అను. అండ్ దెన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై లిరిక్ రైటర్ శ్రీమణి గారు. ఈయన ఈ మధ్య సింగిల్ గాడ్లు తప్ప ఆయన అంటున్నాడు, అవునా? సో చాలా బాగా రాశారు ఒక్కొక్క పాట. థ్యాంక్ యూ సో మచ్, చాలా అందం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. ఇంకా మిగతా మా సింగర్స్ అందరు కూడా థ్యాంక్స్. ఈరోజు పర్ఫామ్ చేసిన సాగర్కి, మంగ్లీకి, హరిప్రియ హాయ్, హరిప్రియకి, కపిల్ హాయ్, అందరికీ కూడా థ్యాంక్స్. అంతే అయిపోయింది. సుమ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. అసలు దేవి గారు, అండ్ ఏంటండి మీ కామెడీ అసలు అదరగొట్టేశారు ఇక్కడ. ఆయన అసలు సినిమాలో చూడాలి, ప్రతి సీన్ మేము పడి నవ్వాం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు. ఇట్ ఈస్ రియలీ అమేజింగ్. అండ్ పిసి శ్రీరామ్ గారు వర్క్, ఇట్ ఈస్ ఫెంటాబులస్. అంటే ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ కాదు, ఏదో ఎప్పుడు వదిలేస్తే ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఏంటండి. ఆ రంగుదేలో కొంచెం రంగు తీసి పూసుకోండి, ఫేస్లో నవ్వండి. పిసి శ్రీరామ్ గారు క్లాప్స్ కట్టాలి, అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దేవి గారు. థ్యాంక్ యూ ఫర్ ది థ్యాంక్స్ అలాట్. ఫ్యాంటాస్టిక్. నో ద పర్ఫార్మెన్స్ ఆర్ ఆల్ ఓవర్. ఆగండి, పాట ఏం లేదు కానీ ఒక్క నిమిషం. ముఖ్యంగా ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మా మాటల మాంత్రికుడు, ద వన్ అండ్ ఓన్లీ డియర్ త్రివిక్రమ్ గారు ఈరోజు ఇక్కడ ఉండడం నిజంగా చాలా 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 హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ స్వామి ఫర్ గ్రేసింగ్ అవర్ అకేషన్. అండ్ మొన్న మీరు పంపించిన మెసేజ్ నాకు చాలా చాలా ఒక ఊపుని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చింది. అదేంటంటే
ఆగండి అదేంటి కంగారు పడద్దు. ఫస్ట్ హాఫ్ చూసాను స్వామి, అదిరిపోయింది సినిమా, సూపర్గా ఉంది, ఎక్స్ట్రాడనరీగా ఉందని చెప్పి, ముఖ్యంగా ఊరంతా వెన్నెల మనసంతా చీకటి ఆ సాంగ్ గురించి చాలా ఎక్స్ట్రాడనరీగా మెసేజ్ పంపించారు. ఇట్స్ ఫియర్లెస్ కాంపోజిషన్. జనరల్గా ఒక కమర్షియల్ ఫిల్మ్లో ఇలాంటి కాంపోజిషన్, ఇలాంటి ఒక పాట కంపోజ్ చేయడానికి జనరల్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ధైర్యం చేయడు, ఇది చాలా బాగుంది అని ఆయన అప్రిషియేట్ చేశారు. దట్ రియలీ మెంట్ ఎ లాట్ టు మీ స్వామి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ. సో రియలీ థ్యాంక్స్ టు యూ. ఆ సాంగ్ కూడా ఎలా కంపోజ్ చేయడం జరిగిందంటే, ఒకరోజు దీపావళి అప్పుడు చెన్నై వస్తే వెంకి మా చెల్లెళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, అంటే వాళ్ళది పైన పెంట్ హౌస్, ఊరంతా కనిపిస్తుంది అన్నమాట. సో అప్పుడు దీపావళికి ఎప్పుడు అక్కడికి వెళ్తుంటాం, ఎందుకంటే క్రాకర్స్ పేలేటప్పుడు నాకు చూడటం ఇష్టం. అలాగా నేను అంటించను కానీ మిగతా వాళ్ళు అంటించినప్పుడు చూస్తుంటాను అలా అన్నమాట. సో క్రాకర్స్ చూస్తున్నప్పుడు అప్పుడు ఈ సిచ్యువేషన్ చెప్పారు ఆయన. అప్పుడన్నా ఇమాజిన్ ఒక సాడ్ సాంగ్ జనరల్గా అయ్యో లైఫ్ అంతా పోయిందా అని కాకుండా ఒక సెలబ్రేషన్ ఉంది అందులో, ఒక పెళ్లి జరుగుతుంది, బట్ సంథింగ్ హిడెన్ సాడ్నెస్ ఉంది. సో అందులో ఒక సెలబ్రేషన్లో ఒక సాడ్ సాంగ్ చేద్దామా అన్నాను. వెంకీ గారు ఫస్ట్ అర్థమైందో లేదో కానీ ఎందుకు మంచిదని అర్థమైనట్టే ఎక్స్ప్రెషన్ పెట్టి బాగుంది అని అన్నారు. లోపల బాగోలేదు అనుకున్నారేమో తెలియదు నాకు. అనుకున్నారా? అనుకునే ఉంటారు మీరు, మీ గురించి నాకు తెలుసు. బట్ ఎనీవేస్ ఆయన లోపల ఏమనుకుంటే మనకేంటి బయట అన్నది ఇంపార్టెంట్ అని చెప్పి ఓకే చేస్తారు. సో ఆ టెరెస్లోనే పాడనమాట. అంటే ఊరంతా వెన్నెల మనసంతా చీకటి, అంటే వెన్ ద హోల్ వరల్డ్ ఈజ్ సెలబ్రేటింగ్ బట్ వెన్ సాడ్నెస్ ఈజ్ దేర్ ఇన్సైడ్ అనే ఐడియా ఎలా ఉందంటే సూపర్గా ఉందన్నారు. దాని తర్వాత శ్రీమణికి చెప్తే ఆయన ఈ మాత్రం ఇస్తే నేను నా తడాక నేను చూపిస్తాను, తొడ కొట్టి మరి రాశారు పాట. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంత సీరియస్ పాటకి ఇంతకంటే కామెడీ ఇంట్రడక్షన్ ఎవడు ఇవ్వలేడు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ స్వామి ఫర్ దట్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు. ఎప్పటికప్పుడు కొత్త సాంగ్స్ని, కొత్త సింగర్స్ని, అలాగే కొత్త ఇన్స్ట్రుమెంట్స్ని పరిచయం చేస్తూ యూ కీప్ ఎంటర్టైనింగ్ అస్. థ్యాంక్ యూ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు. ఇప్పుడు సూపర్ చూసి చాలా నేర్చుకున్నాము. మిగిలిందంతా March 26కి. హలో అక్క. మంగ్లీ అక్క, ఏమైంది? నేను శ్రీమణి గారి పేరు చెప్పలేదక్క. ఇందాక స్పీచ్లోనా? అవును, శ్రీమణి గారి వచ్చే స్టేజ్ మీదకి వచ్చారా? వచ్చేసేనా? ఇదంతా సుమక్కనే చెప్పి వాట్సాప్ చేయాల్సింది కదా నువ్వు. వాట్సాప్ చేయాల్సింది, పర్లేదు నేను తర్వాత చెప్పేదాన్ని. I'm so sorry. శ్రీమణి గారు స్పెషల్లీ ఫర్ యూ. శ్రీమణి గారు ఎక్కడున్నారు? ఒకసారి సారీ అండి, నేను మర్చిపోయాను. లిరిక్స్ లేకపోతే అసలు మేము పాడలేము. అసలు లిరిక్సే ప్రాణం మెయిన్ పాటకి. సో థ్యాంక్ యూ సో మచ్, చాలా అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. థ్యాంక్స్ ఎ లాట్ వన్స్ అగైన్ అందరికీ. థ్యాంక్ యూ. వెన్నెల కిషోర్ గారికి థ్యాంక్స్ చెప్పలేను. అన్న ఉన్నావా ఇక్కడ నువ్వు? పొడుగు మనిషిని పట్టుకొని ఎంత మాట అన్నావు నువ్వు అసలు. ఓకే సరే అందరూ అన్న ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. దేనికి? సీన్ ఉంటుంది, యూజ్ ఇట్ వేర్ ఎవర్ యూ వాంట్ టు. ఓకే ఇప్పుడు ది డైరెక్టర్ మిస్టర్ వెంకీ అట్లూరి, యు ఆర్ వాంటెడ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. వెన్నెల కిషోర్ గారు, వెంకీ గారు చెప్పండి. మీరు అస్తమానం రొమాంటిక్ సినిమాలు తీస్తున్నారు, వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్ అని పీపుల్ వాంట్ టు నో. చెప్పండి రా. నో అని. నో KNOW నో. నో Sir Trivikram sir, thanks for coming sir, really means a lot. And respected guests, media and Nitin gar fans ki, Kirti gar fans ki, and అందరికీ హాయ్. ఇప్పుడు చెప్పండి ఏంటి? అదేనండి, మీరు తొలి ప్రేమ మళ్ళీ ఇది అన్ని ఇట్లా హౌ మనం ఏం చేయలేకపోయాం, అది అప్పుడప్పుడు ఇలా తీసుకుని సంతోషపడుతూ ఉంటాం. అంటే రియల్ లైఫ్లో మీరు ఇవన్నీ చేయలేదంటే మేము నమ్మాలి. ఏంటి నితిన్ గారు, రియల్ లైఫ్లో ఆయన ఇవన్నీ చేయలేదు కాబట్టి ఈ సినిమాలు తీస్తున్నారంటే ఇది నిజమా? అవుట్ ఆఫ్ ఆల్ ద ఓ తర్వాత మాట్లాడతారు మీరు. కమింగ్ అప్ 15 ఏళ్ళుగా తెలుసు నా బతికేంటో నీకు తెలుసు, నేనైతే అంతే. ఓకే మేము నమ్ముతున్నాం, మీరు మాట్లాడండి. ఓకే నేను బేసిక్గా ఎప్పుడు ఎక్కువ మాట్లాడిన, ఎందుకంటే నాకు మాట్లాడతాం చేత కదా. బట్ ఈసారి ఆఫ్టర్ కోవిడ్ కొంచెం మాట్లాడదామని రాసుకుని వచ్చాను. అయ్యా నాకు ఈ విషయం తెలియక అసలు ఎంత కాలం నుంచి అన్ని బుర్రలో పెట్టుకుంటున్నాను నేను. ఓకే గుడ్ ఐడియా, పెన్ ఇవ్వండి. ఓకే ఫస్ట్ ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడాలి. జనరల్గా మనం ఫస్ట్ సినిమా బాగా ఆడి దాని తర్వాత రెండో సినిమా అంతా ఆశించిన విధంగా ఆడపోయేసరికి చాలామంది సలహాలు ఇస్తూ ఉంటారు, బ్రేక్ తీసుకోమంటారు, చాలా చెప్తూ ఉంటారు. బట్ వెరీ ఫ్యూ పీపుల్ వచ్చి ఇట్స్ ఓకే
వి స్టిల్ ట్రస్ట్ యూ, లెట్స్ డూ ఇట్ అని చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి ఒక మనిషి మా నాగవంశీ గారు. అండ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్పడం కన్నా, డ్యూరింగ్ కోవిడ్ టైం చాలామంది ఏంటి జాబ్లెస్ అయిపోయారు. అండ్ దాదాపు 7-8 నెలలు మేము షూటింగ్ చేయలేదు. ఆ టైంలో ఇప్పుడు షూటింగ్ లేదు కదా, ఇప్పుడు శాలరీస్ ఎందుకని నా స్టాఫ్కి కానీ లేకపోతే సినిమాకి సంబంధించిన స్టాఫ్ కానీ వాళ్ళ శాలరీస్ ఆపలేదు. అందరికీ శాలరీస్ పే చేశారు. దే టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ హూ వర్క్ ఫర్ దెమ్. సార్ అప్పటి వరకు మీ మీద నాకు మామూలుగా ఇష్టం ఉండదు, బట్ ఆ రోజు మాత్రం రెస్పెక్ట్ వచ్చింది. థ్యాంక్ యూ సార్, పిటి ప్రసాద్ గారు, చిన్నబాబు గారు అండ్ నాగవంశీ గారు. ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ గబాలని చెప్పేస్తాను, కంగారు పడకండి. జనరల్గా ఇదివరకు ఆడియో రిలీజులు జరిగాయి, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అవుతున్నాయి. సో ఇదివరకు ఆడియో రిలీజ్లో అయినప్పుడు ఫస్ట్ మనం మ్యూజిక్ గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఆ మ్యూజిక్ అంటే మన మ్యూజిక్ డైరెక్టర్ గారు అండ్ శ్రీమన్ గారు. లక్కీగా నాకు ఓన్లీ ఒక లిరిసిస్టే, సో ఆయన గురించి ఎస్టూడెంట్ పొగడచ్చు. బట్ ఫస్ట్ సార్, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు ఐ కేమ్ యాజ్ అ ఫ్యాన్. ఫ్రాంక్లీ అక్కడికి వచ్చినప్పుడు ఒక చిన్న భయం ఉంటుంది. అంటే ఒక డైరెక్టర్ కింద వచ్చినప్పుడు వచ్చేసి నాకు ఇది కావాలి ఏదో చెప్పచ్చు, బట్ ఫ్యాన్ అంటే ఒక చిన్న భయం ఉంటుంది, ఇప్పుడు అడగచ్చా లేదా అదే. బట్ మీరు నాకు ఎప్పుడు ఏమంటారు, యూ నెవర్ మేడ్ మీ ఫీల్ స్మాల్. నాకు సార్ ఇది అంటే చెప్పండి మీకేం కావాలి, ఫస్ట్ ట్యూన్ సార్ నాకు ఇప్పటికీ గుర్తు. ఫస్ట్ ట్యూన్ వచ్చేసి ఏదో చెప్పలేకపోతున్నారు, సరిగ్గా చెప్పండి అని చెప్పేసి మీ పియానో ముందుకు కూర్చొని ఫట్మని చేసి ఇచ్చారు. నిజంగా సార్ థ్యాంక్ యూ. అండ్ అగైన్ ఊరంతా వెన్నెలా కూడా ఆ రోజు చేసినప్పుడే ఇది మామూలుగా ఒక 7 పాటలా చేయకూడదు, ఒక ఆల్బమ్ పాటలా చేయాలన్నారు. అండ్ దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ త్రివిక్రమ్ సార్కి అది ఫేవరెట్ సాంగ్, నాకు అది చాలా గ్రేట్ అది. అండ్ నెక్స్ట్ శ్రీమణి గారు, ఇప్పుడు మనం 19 పాటలు కలిసి పనిచేస్తుంటాం. నేను మీ దగ్గరికే రావడానికి కారణం ఏంటంటే నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, మీరు కూడా వెళ్ళనివ్వట్లేదు. మన ఇద్దరికి అలా కుదిరింది అంతే. ఎస్. దాని తర్వాత ఈ సినిమాకి నమ్మకండి, నెక్స్ట్ ఈ సినిమాకి వచ్చేసి మామూలుగా కథ అన్నీ చెప్పినప్పుడు ఏంటి నితిన్ గారు ఫాదర్ ఏంటి రెడ్డి గారు కూడా కథ విన్నారు. దాని తర్వాత అందరూ దీనికి పీసీ శ్రీరామ్ గారిని పెట్టాయి. ఈ సైడ్ ఇన్ హిజ్ ఓన్ యాక్సెంట్, నాకు రావట్లేదు కానీ. అంటే పీసీ గారితో మనం జనరల్గా మన కెరియర్లో మనకు కొన్ని చెక్ లిస్టులు ఉంటాయి, ఇవి చెయ్యాలి, ఇవి వీళ్ళతో పని చేయాలని. పీసీ శ్రీరామ్ గారితో పని చేయాలన్నది ఒక చెక్ లిస్ట్ కింద కూడా పెట్టుకోవడానికి నాకు నిజంగా ఇది ఉందో లేదో నాకు తెలియదు ఆ రోజున. బట్ పీసీ శ్రీరామ్ గారు చేస్తారా చేయరా అంటే అప్పుడు లేదు చేస్తారని చెప్పేసి నా కాన్ఫిడెన్స్ వచ్చి ఆయన దగ్గర తీసుకెళ్ళిన మనిషి మాత్రం మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం గారు. థ్యాంక్ యూ. అండ్ ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయన ఇమీడియట్గా కథ ఓకే చేసిన తర్వాత నాకు నిజంగా ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. ఎవ్రీడే ఆన్ ద సెట్ ఆయన ఒక కెమెరామ్యాన్ కాదు, ఎలా చెప్పాలి, హీజ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఆయన దగ్గర నుంచి రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఆయన దగ్గర పనిచేయడం వల్ల నేను ఐ బికేమ్ బెటర్ డైరెక్టర్ అని చెప్పాలి. నిజంగా సార్, హీఈస్ నాట్ హియర్ టుడే బికాజ్ అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు జరుగుతున్నాయి. బట్ వీ ఆల్ మిస్ యూ ఇన్ దిస్ ఫంక్షన్ సార్. బట్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ మేకింగ్ మీ అ బెటర్ పర్సన్. నెక్స్ట్ వచ్చేసి బేసిక్గా మూవీస్ ఆర్ మేడ్ ఆన్ ఎడిటింగ్ టేబుల్స్ అంటారు. సో ఎడిటింగ్ టేబుల్ మీదకు విషయం వస్తే మాత్రం మా ఎడిటర్ నవీన్, ఇప్పటికి నాది 3వ సినిమా, ప్రతిసారి ఏదో కొట్టుకుంటూనే ఉంటాం, ఈ సీన్ తీయద్దు, లేదు ఇది సీన్ తీయాలి ఏది అని. బట్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి హీ ఫైట్స్ ఫర్ సినిమా. ఈరోజు మీరు చూసి ఈ ట్రైలర్ చూస్తే నెంబర్ 1లో ట్రెండ్ అవుతుంది యూట్యూబ్లో. దానికి కారణం నవీన్ నూలి. అండ్ ఐ థ్యాంక్ హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ వన్, ఆల్ ద టీమ్. అండ్ అవినాష్ వచ్చేసి మా ఆర్ట్ డైరెక్టర్. నాకు ఆయనతో 2వ సినిమా, మేము చుట్టాలం కూడా, అందుకే ఏమో నాకు చాలా దగ్గరుండి ప్రతిదీ బాగా అమర్చి పెడతా ఉంటారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ హ్యావింగ్ గ్రేట్ సెట్ ఇన్ దిస్ ఫిల్మ్. యా, నో క్యాస్ట్. I've worked with one of the finest artists of South cinema, Naresh garu, Rohini garu,
కౌశల్ గారు, వినీత్ గారు, ఈజ్ నాట్ హియర్, ఇంకా సుహాస్ గారు, బ్రహ్మాజీ గారు, అండ్ నిజంగా ఇక్కడ మీ ఇద్దరిని మర్చిపోవడం కాదు. ఏంటి బెస్ట్ థింగ్ ఈజ్ ఆల్వేస్ ఏమంటారు, కెప్ట్ అట్ లాస్ట్. సో వెనెల్ కిషోర్ గారు అండ్ అభినవ్, సీరియస్లీ ఆ రోజు చేస్తున్నప్పుడు వచ్చేసి కామెడీ ఇంత పండుద్దా అని చాలామందికి తెలియదు, మీ ఇద్దరికి తెలుసు. అందుకే నిజంగా మీరు యు పుట్ ఇన్ యువర్ 100%. ఈవెన్ సుహాస్ మొత్తం కామెడీ సీన్స్ వచ్చేసి ఈరోజు మామూలుగా మేము అక్కడ ఏమంటారు ఎడిట్ టేబుల్ మీద కాదు, బిగ్ స్క్రీన్లో పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు చూస్తుంటే అక్కడ ఎవరు కుర్చీల మీద కూర్చోట్ల, దే జస్ట్ ఫాలింగ్ డౌన్, అంత బాగా నవ్వించారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్. యా అండ్ సో అగైన్ సార్, ఈసారి మీ గురించి కొంచెం మాట్లాడాలి సార్. సార్ బేసిక్గా సినిమా అంతా అయిపోయిన తర్వాత మీరు సినిమా చూసి మంచి ఇన్పుట్స్ ఇచ్చి దాని తర్వాత ద టైమ్ యూ గేవ్ ఫర్ అస్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, నిజంగా సార్ థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్. అండ్ స్వామి, నా మీ ఇద్దరి గురించి చెప్పాలి. వి స్టార్టెడ్ ఆఫ్ యాజ్ హీరో, హీరోయిన్ అండ్ అ డైరెక్టర్, బట్ నౌ వీఆర్ బెస్ట్ బడీస్, వీఆర్ 3 మస్కిటర్స్. సీరియస్లీ, ఎందుకంటే నేను నిజంగా మీ దగ్గరికి వచ్చి మీకు కానీ లేకపోతే కీర్తికి కానీ నేను కథ చెప్పినప్పుడు మీరు ఒప్పుకుంటారని నమ్మకం నాకే తెలియదు. బికాజ్ యుల్ బీ ప్లేయింగ్ ఎ 24-year-old, 24 ఏళ్ళ కుర్రోడ్లాగా ఉంటాడు, ప్రామిస్ చెప్తున్నాను. సో మీరు కానీ దాని తర్వాత కీర్తి దగ్గరికి వచ్చి మొత్తం చెప్పిన తర్వాత నేనైతే ఫిక్స్, తిన్నో అంటది అని చెప్పేసి ఫిక్స్ నేనైతే, ఐల్ డూ ఇట్. వాట్ చేస్తా. నిజంగా మీ ఇద్దరు చేయటం వల్ల ప్రాణం పోసారు ఈ 2 అర్జున్ అండ్ అను క్యారెక్టర్స్కి అయితే ప్రాణం పోసారు, అంతకు మించి నేను ఏం చెప్పలేను. అండ్ మోర్ దాన్ దట్, మన 2019లో మొదలుపెట్టి 2020 మొత్తం కోవిడ్కి పోయి 2021 చూస్తున్నాం, 3 calendar years. ఈ 3 calendar yearsలో మనం వచ్చేసి 3 బెస్ట్ ఫ్రెండ్స్ కింద అవుతామని నాకు ఆ రోజు అనుకోలేదు. బట్ ఈరోజు రియలీ ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్, రియలీ థ్యాంక్స్ అలాట్ మీ అందరికీ. అండ్ ఐ థ్యాంక్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ మై ఫ్రెండ్ అండ్ మై co-writer సతీష్ గారు, ఈజ్ నాట్ హియర్. అండ్ మై చీఫ్ అసోసియేట్ అంజీ, అక్కడ అందరు చేతులు ఎత్తండి ప్లీజ్, అంజీ, శివ, విజయ్ అండ్ అమోఘ్, అండ్ నువ్వు కూడా. సో అదా పేరు వచ్చి చెప్పు. సో వీళ్ళందరికీ, అండ్ మా ప్రొడక్షన్ మేనేజర్స్ ఉమా మహేశ్వరరావు గారికి, అండ్ మణి అండ్ సో ఆన్ డిపార్ట్మెంట్, అండ్ మేకప్ చీఫ్ నాగు అండ్ యేసు, అండ్ ప్రొడక్షన్ చీఫ్ సాగర్, అండ్ ఎవ్రీవన్ థ్యాంక్స్ అలాట్. మీరందరూ కోవిడ్ టైంలో మాకు ఇచ్చిన సపోర్ట్కి సినిమాని చాలా బాగా, సరే అయిపోయింది వెళ్తున్నా. ఓకే, అదే అందరికీ థ్యాంక్స్ చెప్పాను. ఎవరినన్నా మర్చిపోయి ఉంటే క్షమించాలి, ఎవరిని మర్చిపోలేదు అనుకుంటున్నాను. యా అందరినీ కవర్ చేశాను. అండ్ థ్యాంక్స్ టు మై కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్, గాయత్రి గారు అండ్ విజయ్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ వెంకీ. ఇక్కడ ఏదో ఉంది రాసి. థ్యాంక్ యూ అండి, సూపర్. వెయిటింగ్ ఫర్ యర్ మూవీ ఆన్ March 26th. Big C and KLM Fashion Mall presents Rang De, powered by Vijeta Supermarket and Priya Gold Refined Sunflower Oil. అమ్మో, ఇట్లా చూస్తే మనకు వచ్చేలా లేదు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది, మనకు చూస్తే వచ్చేలాగా లేదు. ఓకే, మీడియా పార్ట్నర్ బ్రోచిల్ అండ్ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు NTV and TV9లో వాచ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. లెట్స్ సీ ది ట్రైలర్ ఆఫ్ రంగ్ దే ప్లీజ్. ఓకే, సో ఫిషింగ్ సంగతి మనకి March 26 తెలుస్తుంది. ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము PDV ప్రసాద్ గారిని, చిత్రం సమర్పకులు PDV ప్రసాద్ గారిని, అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యనాగదేవర వంశీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ డైరెక్టర్ వెంకీ గారు, మీరు ఇక్కడే స్టేజ్ మీదే ఉండాలి.
వన్స్ అగైన్ నాకు వెంకీ గురించి ఒకే ఒక మాట చెప్పాలనిపించింది ఇందాక. యాక్చువల్గా ఈ లాక్డౌన్ టైంలో వి ఆల్ ఫేస్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్, చాలా కష్టాలను చూసాం, చాలా ఇబ్బందులకు గురయ్యాం. ఏదేదో అసలు లైఫ్ ఇలా ఉంటుందా అని చూసి చాలా నేర్చుకున్నాం. చూసి నేర్చుకోకనే మేము పాట చేసినా కూడా చూసి చాలా నేర్చుకున్నాం. ఇందులో ఈ సినిమా చూసినప్పుడు నాకు కనెక్ట్ అయిన విషయం, తర్వాత మనందరం ఒక విషయం నేర్చుకోవాలి ఏంటంటే, చాలా టైం దొరికింది, బట్ ఇందులోంచి మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మనల్ని ప్రేమించే వాళ్ళకి మనం టైం ఇవ్వాలి అనే విషయం నాకైతే అర్థమైంది. మనందరూ కూడా ఇది అర్థం అవ్వాలని విషయం. అర్థమైందా మీ అందరికీ? అండ్ ఇందులో నేను ఎందుకు ఇప్పుడు చెప్తానంటే, ఇందులో ఒక గొప్ప డైలాగ్ రాశారు వెంకీ. అది నిజంగా నాకు చాలా టచ్ అయింది. మనల్ని బాగా ప్రేమించే వ్యక్తులు మనం వద్దనుకున్నప్పుడు కాదు, వాళ్ళు మనల్ని వద్దనుకున్నప్పుడు ఆ బాధ మనకు తెలుస్తుందని. ఎక్స్ట్రాడినరీ డైలాగ్ వెంకీ. అది ట్రైలర్లో కూడా వచ్చింది, కానీ ఈ సౌండ్లో మీకు క్లియర్గా వినిపించలేదు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ దట్ ఐ రియలీ అప్రిషియేటెడ్ హిమ్ ఒక 100 times. ఐ థింక్ దిస్ ఇస్ ద సోల్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఈయనే మా ఇన్స్పిరేషన్. అలాగే పిఆర్ఓస్ వంశీశేఖర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రొడ్యూసర్ వంశీ గారు ఫర్ అ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. వంశీ గారు. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఐమ్ కమింగ్ టు స్టేజ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 3 years మహానటి తర్వాత. సో కొంచెం ఐమ్ షివరింగ్. థ్యాంక్ యూ త్రివిక్రమ్ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. యూ మేడ్ దిస్ ఈవెంట్ వెరీ స్పెషల్. థ్యాంక్ యూ వంశీ గారు, చినిబాబు గారు. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ దిస్ ట్రస్ట్ ఆన్ మీ. And all the actors, Rohini ma'am, Naresh garu. Rohini ma'am, I acted as her daughter in my first film, Nenu Shailaja. Naresh garu is one of the reasons why I started off in Telugu, so I'll never forget that. And DSP, I think this is my third release with DSP, so very happy. I think this is going to be a hat trick for us. And వెంకీ ఏంటి వెంకీ, అందరూ నీ గురించి నువ్వు చాలా ఇన్నసెంట్ అని చెప్తున్నారు. నీ ట్రూ కలర్ ఎవరికి తెలీదు. ఓకే, జస్ట్ కిడింగ్. ఓకే, వెంకీ ఈజ్ వెరీ స్వీట్. ఎస్, వెంకీ కేమ్ అండ్ నరేటెడ్ ది స్క్రిప్ట్ టు మీ, ఫస్టే ఓకే చెప్పాను. సో అంత మంచి ఫిల్మ్ ఇది. Thank you so much for giving me this opportunity, Venki. And Kishore Garu, so first combination adi. Thank you, Kishore Garu. Very, very happy to know you and work with you. He's an amazing personality. And Abhinav, thank you so much. Nitin, like Venki said, we never knew when we started the film we all will be such good friends. And in fact, I love Nitin's and my chemistry on screen. Tapakunda, it's going to work out. God bless us. March 26th ki movie release avutundi. God bless us. Thank you so much. I'm talking on stage after a long time, so ఏదైనా పేరు మర్చిపోయింటే సారీ. All the technicians, thank you. Sir, PC sirతో సెకండ్ ఫిల్మ్ ఇది. సో PC sir గురించి I don't have to say. It's a blessing to have worked with him for the second time. Thanks to all technicians, ADs, assistant cameraman, unit, andarki thank you so much. Thank you all Nitin fans. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి. అండ్ మంగ్లీ, ఐ డెంట్ సీ, ఇక్కడే ఉన్నావు దా, ఒకసారి స్టేజ్ మీదకి వచ్చేయి. ఒక గ్రూప్ పిక్చర్ వన్స్ అగైన్ ఫర్ అవర్ మీడియా, అవర్ టీమ్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వంశీ గారు ప్లీజ్. హాయ్, బాగున్నారా? ముందుగా సుమ గారు, నేను ఇంటి నుంచి వస్తున్నప్పుడు నన్ను శాలిని అడిగింది, ఇవాళ యాంకర్ ఎవరు సుమానా అంది. అవును అన్న, ఏ అంది నా వైఫ్. సో శాలిని మీ పెద్ద ఫ్యాను, అది తెలుసు మీకు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇవాళకి శిల్పకళా వేదిక నేను ఇటు లాస్ట్ వచ్చింది 2016లో. అప్పుడు మీరంతా అక్కడ, నేను ఇక్కడ. ఫ్రంట్ రోలో నా ముందు పవన్ కళ్యాణ్ గారు,
ఆ ఫంక్షన్ ఇక్కడ జరిగింది. మళ్ళీ ఈ లొకేషన్లో త్రివిక్రమ్ గారు అండ్ మా టీం అంతా ఉన్నాము. అండ్ ఆ రోజు గుర్తుంగా ఆ రోజు ఇక్కడ స్టేజ్ పైన ఆ రోజు మన 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 గురుగారు మాట్లాడిన మాటలు, స్పీచ్లు, సో మళ్ళీ నాకు సేమ్ వైబ్స్ వచ్చాయి. సో రంగ్దే ఈ సినిమా ఫస్ట్ చెప్పాలంటే యాక్టర్స్ నరేష్ గారు. నా ఏ సినిమాకైనా వచ్చినప్పుడు నా సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ అని ఉంటే ఫస్ట్ చాయిస్ అందరికి తిని లేకుంటే వేరే రిటర్న్ వెళ్తారు. మా ఇద్దరు అంత మంచి పేరు మా ఇద్దరిది. అండ్ నాకు ఇంతవరకు నాకు మామ్ క్యారెక్టర్ పేరు కానీ ఆంటీ అంటే మీరే, జయ ఆంటీ, మళ్ళీ ఇందులో ఆంటీ. సో ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య ఇద్దరి మధ్య సీన్స్ చాలా 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 బాగుంటాయి. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. అండ్ తర్వాత కిషోర్ గారు, భీష్మ ముందు నాకు 3 ఫ్లాప్లు ఉన్నాయి. కిషోర్ గారు నాతో సినిమా చేసి నాకు హిట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ గారు. సో మళ్ళీ ఈ సినిమా కూడా మొన్ననే మన చెక్ అస్సాం పోయింది. సో ఇప్పుడు మనోడు అస్సాం నుంచి మళ్ళీ హైదరాబాద్ రావడానికి కిషోర్ గారు మరి సినిమా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గారు. అండ్ అభినవ్, హ్యాడ్ గ్రేట్ టైమ్ వర్కింగ్ విత్ యూ. అండ్ సుహాస్, హ్యాడ్ గ్రేట్ టైమ్ వర్కింగ్ విత్ యూ. తర్వాత ఈ సినిమా డిఓపి అండి పీసీ గారు. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ వర్క్ విత్ హిమ్ ఇన్ 2 ఫిల్మ్స్. ఒకటి ఇష్క్, మరి రంగ్దే. ఆ రంగ్దే కూడా ఇష్క్ కంటే మంచి సినిమా అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ పీసీ గారు. ఈ సినిమాలో నా ఏజ్ వచ్చేసి ఇట్ ఇస్ 24 years. నా యాక్చువల్ ఏజ్ 36 ఏళ్ళు. సో కథ విన్నప్పుడు ఫస్ట్ చెప్పా, వెంకీ స్వామి కథ అంతా చాలా బాగుంది, కానీ నేను కాలేజ్ స్టూడెంట్ ఏంటి అంటే, స్వామి ఏం మాడతారు మీరు, అసలు మీరు భలే ఉంటారు అన్నాడు. బట్ డిఓపి పీసీ గారు అనగానే నాకు వాస్ కాన్ఫిడెంట్, పీసీ గారు నన్ను చాలా బాగా చూస్తారని. కానీ సినిమాలో చూస్తే కీర్తి కంటే నేను చాలా యంగ్గా ఉన్నాను సినిమాలో. కీర్తి కంటే నేను చాలా యంగ్గా ఉన్నాను సినిమాలో. థ్యాంక్ యూ పీసీ సార్, యు ఆర్ ఎ లెజెండ్. అండ్ కీర్తి యాక్చువల్లీ మొన్న తప్పిపోయింది. నిన్న పెట్టాను ఒక ట్వీట్ ఒకటి, మిస్సింగ్ అనగానే మీ అందరూ పట్టుకుని ఇచ్చారు అమ్మాయిని మళ్ళీ ఈ స్టేడియంకి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఎస్పి గారు, మా ఇద్దరి ఫస్ట్ కాంబినేషన్. సార్ యూ గేవ్ అమేజింగ్ మ్యూజిక్. ప్రతి పాట ఇట్స్ అ డైమండ్, ఒక్కొక్క పాట ఒక్కొక్క డైమండ్ సార్. సార్ చాలా బాగా ఇచ్చారు. ఆడియో ఎంత హిట్ అయినా కూడా సినిమా తర్వాత మాత్రం దిస్ విల్ బీ అ లాంగ్ లాస్టింగ్ ఆల్బమ్ ఫర్ ష్యూర్. అండ్ యూ గేవ్ మీ అ వెరీ మెమరబుల్ ఫిలిం మ్యూజిక్. థ్యాంక్ యూ సార్. ఇది మా ఫస్ట్ కాంబో. ఇంకా ముందు ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి రాక్ స్టార్ ఎస్బి, యాక్చువల్లీ మీరు స్టేజ్ మీద మీరు ఒక స్టెప్ వేయలేదు. మీరు స్టెప్ వేస్తే బాగుంటుంది. మీరు ఏదో రండి, క్యాన్ యూ సాంగ్ ప్లీజ్, బస్ స్టాండ్ సాంగ్. అరే అవును స్వామి, మీరు రాలేదేంటి? చాలా షిట్. మళ్ళీ ఇస్తావా సోలో పర్ఫార్మెన్స్? ఇస్తావా? మీటో ఇది ఇస్తావా సాంగ్ సోలో పర్ఫార్మెన్స్? సో అండ్ నెక్స్ట్ వచ్చేసి కీర్తి. బేసికల్లీ కీర్తి అనగానే మనకు గుర్తొచ్చేది మహానటి అని. షీ ఈజ్ రియల్లీ గ్రేట్ యాక్ట్రెస్. కానీ ఈ సినిమాలో మాత్రం తను మహానాటి. ఈ సినిమాలో అసలు నన్ను టార్చర్ పెట్టి ఈ సినిమాలో తను చాలా చాలా బాగా వేసింది. ఈ సినిమాకి యు ఆర్ ఎ వెరీ బిగ్ అసెట్ ఫర్ దిస్ ఫిల్మ్ కీర్తి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్.
అండ్ ఈ సినిమాతో నాకు అండ్ వెంకీకి లైక్ చెప్పినట్టు వి త్రీ బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ మా స్వామి, మా వెంకీ అట్లూరి, తను ఐ నో హిమ్ ఫ్రమ్ పాస్ట్ 10-12 years. నాకు ఫ్రెండ్ నాకు, కానీ ఫస్ట్ టైం వర్క్ విత్ హిమ్ యాజ్ అ డైరెక్టర్. తను హీ హాజ్ అ వెరీ సెన్సిటివ్ సైడ్ అండి. అంటే లవ్ స్టోరీస్లో అది ఆ సెన్సిబిలిటీ అండ్ సెన్సిటివ్ ఉండాలి. హీ హాజ్ దిస్ బోత్. అండ్ ఈ సినిమాని తను చాలా బాగా తీశాడు. కానీ తను ఓన్లీ తీసేది ఓన్లీ లవ్ స్టోరీస్ ఎందుకని అర్థం కావట్లేదు. ఓన్లీ లవ్ 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 అంటాడు. మరి అతనికి కాలేజ్లో ఎన్ని ఉన్నాయి ఆ స్టోరీస్? మరి కొన్ని నాకు తెలుసుకుంది, కొన్ని నేను విన్నాను స్టోరీలు. నేను లవ్ స్టోరీస్ కొన్ని నేను విన్నాను. చాలా క్రేజీగా ఉంటాయి లవ్ స్టోరీస్. జస్ట్ జోక్స్ అబౌట్ కిడింగ్. అండ్ సినిమా అండ్ ఇంకోటి మేము చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్ వంశీ గారు అండ్ పిటి ప్రసాద్ గారు అండ్ రాధాకృష్ణ గారు. ఈ బ్యానర్లో ఆల్మోస్ట్ ఇది నాకు థర్డ్ సినిమా అండి, హారికాసిని అండ్ సితారాలో. ఫస్ట్ సినిమా ఆ, సెకండ్ సినిమా వచ్చేసి భీష్మ, థర్డ్ సినిమా. సెంటిమెంట్ ఏంటంటే మామూలుగా ఆ ముందు నాకు ఫ్లాప్ ఉంది, ఆ ఇచ్చారు. భీష్మ ముందు ఫ్లాప్ ఉంది, భీష్మ ఇచ్చారు. దీని ముందు ఫ్లాప్ ఉంది, మళ్ళీ నాకు రంగు ఇస్తున్నారు. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ పిటి ప్రసాద్ గారు అండ్ రాధాబాబు అండ్ చిన్నబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సినిమా మ్యాటర్ మొత్తం అయిపోయింది కదా, సినిమా అంతా అయిపోయింది. నెక్స్ట్ వకీల్ సాబ్ April 9th ఇద్దరం కలిసి వెళ్దాం, ఫస్ట్ డే మార్నింగ్ షో. డోంట్ వరీ. నెక్స్ట్ నా లవ్ త్రివిక్రమ్ గారు. అంటే అఫ్కోర్స్ శాలిని లవ్ అనుకోండి, శాలిని కాకుండా ఇంకో లవ్ త్రివిక్రమ్ గారు. ఇక మేము సినిమా ఫంక్షన్లో నేను తన గురించి పొగిడితే నా గురించి పొగిడి అంతే బాగా వేస్ట్. కానీ ఒకటే చెప్తాను, సింపుల్గా షార్ట్ చెప్పేస్తాను. సినిమా ఇండస్ట్రీలో నాకు రెండు కళ్ళు ఎవరంటే, ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ త్రివిక్రమ్ గారు. వీళ్ళు నా వెనకాల ఉన్నారు. అదే నా ధైర్యం, అదే నా దమ్ము. అండ్ థ్యాంక్ యూ సార్. లాస్ట్ ఐ వాంట్ జస్ట్ గివ్ యూ హగ్ అంతే, దీని మించి ఇంకేం చెప్పలేను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఈ సినిమాకి మీరు ఎంత ఇచ్చారో సపోర్ట్ మాకు తెలుసు మాకు. సో నా ఓవర్ టు యూ సార్. ఇచ్చేసారు. ఓకే సార్. చాలా లేట్ అయింది ఇప్పటికి. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత నరేష్ గారిని, రోహిణి గారిని కలిసాం. కోవిడ్ వల్ల కలవలేదు. మన అలవైకుంఠపురంలో ఫంక్షన్ తర్వాత ఇదే కలవడం. థ్యాంక్ యూ అండి. అండ్ ఈ సినిమా కూడా నేను చూశాను, చాలా బాగా చేశారు మీరిద్దరు, నిజంగా అండ్ ఎక్స్ట్రాడినరీ. అండ్ వెంకీ, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది అర్జున్ అండ్ అను, అంటే నితిన్ అండ్ కీర్తి. తెలియకుండానే నాకు ఒకటి అనిపించింది, వీళ్ళు కూడా ఆలోనే ఉన్నారు. నా సినిమా ఇప్పుడు ఈ సినిమా కూడా అనే. సో ఇది కూడా అంతకు మించి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అంటే నితిన్ అంటే హీస్ లైక్ మై బ్రదర్. సో అతని సినిమా ఏదైనా సరే బాగా ఆడాలని కోరుకుంటాను నేను. అండ్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, అందరు టెక్నీషియన్స్కి, అందరు ఆర్టిస్టులకి మనస్ఫూర్తిగా నా అభినందనలు చెప్తున్నాను. అండ్ నా మిత్రుడు దేవి అండ్ మై లవ్. సో అంటే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు, కానీ హీస్ అన్ ఎంటర్టైనర్. అంటే ఇది హోల్సమ్ ప్యాకేజ్. ఇందాక చూపించారు కదా. సో ఎక్కడుంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లోంచి ఏదో ఒకటి తీసి వాడి మనందరినీ ఆనందింపజేయగలడు. సో సినిమాలో కూడా అంతే, ఎలాంటి పరిస్థితుల్లోంచైనా ఒక పాటను తయారు చేయగలడు, దాన్ని సూపర్ హిట్ చేయగలడు, మనందరితోటి స్టెప్పులు వేయించగలడు. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టాలెంట్స్ ఫ్రమ్ దిస్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఇండియా మొత్తానికి గర్వించదగిన మ్యూజిక్ డైరెక్టర్లు దేవి కూడా ఒకడు. అండ్ ముఖ్యంగా క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అందుకని వాళ్ళంటే నాకు రెస్పెక్ట్ కూడా చాలా ఎక్కువ, ఇష్టంతో పాటు. సో అండ్ ఐ రెస్పెక్ట్ దేవి అ లాట్. అండ్ మీరు ఇందాక విన్న ఊరంతా చీకటి పాట ఉంది కదా, దాన్ని మీరు సినిమాలో చూసినప్పుడు మీ కళ్ళల్లో ఖచ్చితంగా నీళ్లు తిరుగుతాయి. అంత అద్భుతమైన కంపోజిషన్ అది. సో అంటే సినిమాలో పాటని చూడగలగడం అనేది సినిమా రావడానికంటే ముందే చేయగలిగిన డైరెక్టర్ కాబట్టి ఇన్ని సంవత్సరాల పాటు అప్రతిహతంగా టాప్లో ఉన్నాడు ఈయన. సో అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను, అంతకు మించి చేయను. ఎందుకంటే సామాన్యంగా ఏం చెప్తారంటే, అన్ని జంతువులు నవ్వలేవు, కేవలం మనిషి మాత్రమే నవ్వుతాడని చెప్తారు కదా. అలాగే అన్ని జంతువులకి కూడా వస్తువులు బ్లాక్ అండ్ వైట్లోనే కనిపిస్తాయి, కలర్లో కనపడవు. మనుషులకి మాత్రమే 7 రంగులు చూసే అదృష్టం ఉంది. సో ఈ సినిమా కూడా మీకు జీవితంలో ఉన్న 7 రంగులు చూపిస్తుంది. సో రంగ్ డే అంటే కలర్ ఇవ్వండి అని.
కొంత కలర్ ఇవ్వండి, నాకు అడ్డానికి కూడా వేసుకుంటాను, కొంచెం వయసు తగ్గించుకుంటాను. ఓకే, సో థ్యాంక్ యూ ఇంతసేపు పేషెంట్గా అందరూ వెయిట్ చేసినందుకు గాను. అండ్ విష్ యూ ఆల్ ఏ కరోనా ఫ్రీ అండ్ ఆనందకరమైన సంవత్సరం మీ అందరికీ ముందుండాలని కోరుకుంటూ మా అందరి తరఫున రంగ్ డే టీం తరఫున మీ అందరికీ శుభ సాయంకాలం. నమస్కారం. సారీ, ఇంతకుముందు ఐ ఫర్గాట్ టు మెన్షన్ అబౌట్ శ్రీమణి గారు. సార్ మీ లిరిక్స్ చాలా చాలా బాగా రాశారు. సో సారీ, ఐ ఫర్గాట్. చాలా బాగా రాశారు. మీకేమున్నాయి లవ్ స్టోరీలు? చాలా ఉన్నాయా లవ్ స్టోరీలు? చాలా ఉన్నాయి. ఓకే, అండ్ ఆల్ సింగర్స్ కూడా అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్.